ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి 26వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు ఏం చేయాలంట? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటావు? బయట ఉగ్రత తీరిపోయేంత వరకు ఏం చేయాలంట? తలుపులు వేసుకొని దాగి ఉండు. ఎక్కడ దాగి ఉండాలా? ఎక్కడ దాగి ఉండాలా? ఏ స్థలంలో దాగి ఉండాలా? అమ్మ వినండి, ఎటు పడితే అక్కడ దాగి ఉంటావా? ఎటు పడితే అటు వెళ్ళిపోతావా? ఎటు పడితే అటు మనం వెళ్ళిపోతావా? ఎక్కడ దాగి ఉండాలి అని అంటే, అదిగో వినండి, సాతాను యొక్క తోటలో కాదు మనం వెళ్ళాల్సింది, సాతాను యొక్క ఆవరణలో కాదు మనం వెళ్ళి దాక్కునేది. మనం ఎక్కడ దాగి ఉండాలంట? చూడండి, దేవుని యొక్క చిత్తానుసారమైన స్థలములో భక్తుడు దావీదు ఈ మాట చెప్తాడు, తండ్రి ప్రభువా నా దాగు చోటు. ప్రైజ్ ద లార్డ్. చెప్ప, రెండు చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. నా దాగు చోటు ఎవరంట? నీవే. నేను దాగే స్థలం ఏది? నీవే. అంటే నేను దాక్కునే స్థలం ఏదైనా ఉందా అని అంటే, ప్రభువా నీవే నా దాగు చోటు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంకొక దగ్గర దాగలేను. ఎందుకనంటే ఆయన మనకు ముందుగా ఉంటే, ఆయన వెనుకాల మనం ఉంటే, చూడండి, ఏ శత్రువు అయినా వచ్చినప్పుడు ముందుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తే మన కొరకు మన పక్షమున పోరాడతాడు. ఆమేన్. ఎక్కడ దాగి ఉండాలా? చెప్పండి, ఎక్కడ దాగి ఉండాలా? ఏమంట? నీవే నా దాగు చోటు. దేవుడే మనకు ఆశ్రయపురం. నీతిమంతుడంట దేవుని యొక్క ఆశ్రయపురంలోనికి వెళ్ళి దాగి సురక్షితముగా నివసిస్తాడంట. ఆమేన్. నువ్వు ఎక్కడ దాగుతున్నావు? ఏ స్థలంలో దాగుతున్నావు? ఏ ప్లేస్లో దాగి ఉంటున్నావు? విన్నారా నా మాట్లాడదామవుతున్నాయా? ఎటు పడితే అటు వెళ్ళి దాగితే అపవాదిని పైనకి వచ్చి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అపవాది నిన్ను పట్టుకుంటాడు, అపవాది నిన్ను జయిస్తాడు. మరి ఎక్కడ దాగాల? దేవుడు నిర్ణయించిన స్థలం, దేవుడే మనకు దాగు చోటుగా ఉన్న స్థలం, దేవుడు నిర్ణయించిన స్థలం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీవు ఇంటిలోనికి వెళ్ళి నీ అంతఃపురంలోనికి వెళ్ళి నువ్వేం చేయాలంటే చెప్పండి, తలుపు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి అందరం గట్టిగా హల్లెలూయా. విన్నారా బ్రదర్? ఏం వేసుకోవాలంట? తలుపు వేసుకోవాలి. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమంటాడంటే, మీరు ఉపవాసించినప్పుడల్లా మెయిన్ రోడ్ పైన చేయొద్దు. మరి ఎక్కడ వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళాలా? నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలంట? తలుపులు వేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని సహోదరులు గుర్తుపెట్టుకొని, అన్న థమ్స్అప్ దా అంటే నేను దాగని ఫాస్ట్గా ఉన్నా అంటే, పెళ్ళికి వచ్చేసి ఫాస్ట్గా ఉంటారు ఎవరన్నా? ప్రైజ్ ద లార్డ్. పెళ్ళికి వచ్చి ఫాస్టింగ్ ఉంటావా? అయ్యా వింటున్నావా? ఎక్కడున్నావు? రెండు చేతుల పైనకి దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. పెళ్ళికి వచ్చి ఏమంట అంటే ఎందుకు? ఈ వాక్యం ఆధారం చేసుకొని, వాస్తవానికి పాస్టర్ ప్రార్థనలు ఉంటే ఉపవాసాలు ఉంటే ఏం చేయాలా? బయట తిరగదు కదా. కరెక్టే, అది వాక్యం అదే. ఎక్కడ వెళ్ళాలంట? దాగి ఉండాలి. ఎక్కడ వెళ్ళాలయ్యా? ఉండాలి కదా. మరి మనం వాక్యం అక్కడికి ఏం చేయొద్దు. ఇక అయితే వినండి జాగ్రత్తగా. ఉపవాసముతో దేవుని సన్నిధిలో నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తలుపును మూసుకొని ప్రార్థన చేయాలంట. ఏం మూసుకోవాలంట? తలుపులు వేసుకోవాలి. తలుపులు మూసుకొని ప్రార్థన చేయాలి. ఏం మూసుకోవాలంట? చెప్పండి, ఏం మూసుకోవాలా? తలుపులు. రెండు విషయాలు చెప్తాను, రెండు తలుపుల గురించి. ఒకటి, నీ ఇంటి తలుపులు ఎవరు కనబడకుండా నువ్వు మూసుకోవాలి. రెండు, సాతాను యొక్క ఆలోచనలు తలంపులు మన హృదయంలో మన కళ్ళ నుండి ద్వారా రాకుండా మన తలుపులు మూసుకోవాలి. వేస్తున్నావు ఆమేన్. మన తలుపులు, చెవులు మనకు తలుపులై ఉన్నాయి. ఆమేన్. కళ్ళు మనకేమై ఉన్నాయి? తలుపులై ఉన్నాయి. నోరేమైంది? తలుపులైంది. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏం మూసుకోవాలా? చెప్పండి అందరూ, ఏం మూసుకోవాలా? తలుపులు ఇలా కొట్టుకుంటూ తిరగాలి. ఎవడు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరు ప్రార్థన చేస్తలేరు? ఎవరు పాట పాడతలేరు? మీకాలు కళ్ళు తెరిచి దావీదు రాజు దుంకుతూ ఉంటుంటే, ఆరాధన చేస్తుంటే కళ్ళు తెరిచి ఇలా చూస్తుందంట, చూసి హీనపరుచుకుందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో కళ్ళు మూసుకొని అదేదో దయ్యం వచ్చి మింగేసినట్లుగా. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అలా మాట్లాడితే ఇలాగ అంటారేమో, యేసు ప్రభు కళ్ళెత్తి ప్రార్థన చేస్తాడన్నా.
ఏమెత్తి ప్రార్థన చేశాడు చెప్పండి, ఏమెత్తి ప్రార్థన చేశాడు? మరి గెత్సెమనకి వెళ్ళి యేసునామములో. హల్లెలూయా. ఒక ఆయన ఇలాగ అన్నాడు, బ్రదర్ ట్యాంకులో వేయకూడదు బ్రదర్, మనం బాప్తిస్తాము. ఎక్కడ ఇవ్వాలన్నా మీరు చెప్పండి. పారే నీళ్ళలో ఇవ్వాలన్నాడు. ఎక్కడ ఇవ్వాలంట? ఆ పారే నీళ్ళలో ఇచ్చేదానికంటే యోర్దాన్లు ఇస్తే ఇంకా శ్రేష్టం కదా. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆనగా తీసుకుపోయినాడు. నేను బాప్తిసం కొంతమందికి బురదలు ఇచ్చా, చెప్పగడికి హల్లెలూయా. ముంచి లేపితే ఏమొచ్చింది? కొంత బురద. ముంచి లేపితే ఏమొచ్చింది? పాకురు. ప్రైజ్ ది లార్డ్. అంటే మంచి నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం? వారు రక్షణలోకి వస్తే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. పరీక్షించవా? పరిశీలన చేయవా? నీకు పరీక్షించి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇదే సంఘంలో ఉన్నావు కదా, ఏమైనా మార్పు చెందేవా? దేవునికి స్తోత్రం. మరి నీకంటే గొప్పలు, నాకంటే గొప్పలు వాళ్ళు యేసురావులు. ఆమేన్. చెప్పగట్టిగా హల్లెలూయా. పరీక్షిస్తాం. పరీక్షించడానికి మనకెవరు? దేవుడు వారి కొరకు ఒక పరీక్షలను దేవుడు ఇస్తాడు. యేసునామములో. ఆమేన్. మరి అంతగానో చూడకుండా ఎవరు ఇయ్యాలి కదా. మరి అంత నిర్ధారణ లేకుండా ఒక నిలబడేదానమైనా పడడమైనా దేవుని ఆధీనంలో ఉన్నది. యేసునామములో. ఆమేన్. వారు కూడా ఫౌండేషన్ కరెక్ట్ వేసుకోవాలా. అమ్మ అభిషేకముతో వాక్యం చెప్తున్నప్పుడు మీరు అభిషేకముతో నింపబడి వినాలి. ఆసక్తితో మీరు వాక్యం వినండి. మీరు వెళ్ళేటప్పుడు మీరు నార్మల్గా వెళ్ళరు, దైవ దీవెనలు పొందుకొనే వెళ్తారు. యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో మార్పును ఖచ్చితంగా చూసే వెళ్తారు, సమాధానంతో వెళ్తారు. నేను చెప్తున్నాను మరలా, మీరు ఎలాగొచ్చారు తర్వాత సంగతి. నేను మాత్రము ఊరికే మాత్రం లేను. మీ జీవితంలో అద్భుతాన్ని పొందుకోవాలా, మీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలా అనే ఆలోచనతో, ప్రార్థనతో దైవ సన్నిధిలో నేను ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఈ సందేశము నేనేదో కోరుకొని ఏర్పరచుకొని ఈ ఆదివారం ఇది చెప్పాలా అనే ఆలోచనతో నేను చెప్పట్లేదు. ఈ సందేశము దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మీకు తెలియజేస్తున్నా. ఆమేన్. చూడండి, ఎక్కడ దాగి ఉండాలంటే మన దాగుచోటు దేవుడై ఉండాలి, దేవుని సన్నిధిలో దాగి ఉండాలి, ప్రార్థన స్థలంలో దాగి ఉండాలి. ఏంటంట? తలుపులు మూసుకోవాలా. ఏం మూసుకోవాలి చెప్పండి? మనం ఉదయకాలం ఆరాధనలో, సాయంకాలం ఆరాధనలో, ప్రతిరోజు ఇక్కడ 7 గంటల నుంచి ప్రార్థన జరిగితే ఇక్కడ అంతా తలుపులు ఓపెనే. ఏమంట? తలుపులన్నీ ప్రార్థన చేయమనంటే, ప్రభా కాపాడినైనా కాపాడినైనా కాపాడినైనా, వారిని కాపాడు, వారిని దీవించిన ఆయన. అసలు ఏం ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తలే, అది కన్ఫర్మ్. ఇక్కడ ఆగిపోయింది. కళ్ళు తెరిచే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటూ తిరిగిపోతారు. ఆ 2 గంటలైన దేవునికి ప్రతిష్ఠించుకోకపోతే నీ జీవితము మరి ఏమైనా ఆశీర్వదింపబడుతుందా? కనీసం 1 గంటనైనా ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిష్ఠించబడకపోతే దేవుడు నిన్ను దీవిస్తాడా? ఎన్ని మార్లు కళ్ళు తెరుస్తావు? ఎన్ని మార్లు మొబైల్ ఫోన్ చూస్తావు ప్రార్థన చేస్తుంటుంటే? ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో అమ్మ తలుపులు మూసుకో యేసునామములో. ఆమేన్. ఏం మూసుకోవాలట? సంఘంలోనికి రాగానే తలుపులు మూయడం నేర్చుకో. ఏ తలుపులు? అపవాది రాకుండా మనం తలుపులు మూసేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అందరూ ప్రార్థన చేస్తుంటుంటే దిక్కులు చూస్తూ ఉంటుంటే ఏం కనిపిస్తుంది తెలుసా? పక్క వాళ్ళ బట్టలు కనిపిస్తాయి, లేక వారి పండ్లు కనిపిస్తాయి, లేక వారి కన్నీళ్ళు కనిపిస్తాయి, లేకపోతే వాడు వేసుకున్న ఎంటకలకి వేసుకున్న జుట్టు కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ప్రార్థనలో ఎడగొన్నారో బాగుంది, నెత్తికి తలకు కలర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే వారి వస్త్రాలు బాగున్నాయి, వారి చీర బాగుంది, వారి బట్టలు బాగున్నాయి అనిపిస్తుంది. నువ్వు వచ్చి ఏం లాభం? చాలా సందర్భాల్లో మనకి ఇక్కడ ఈ పరిచర్యలో కొంతమంది వస్తారు కదా, కళ్ళు మూయమంటే మూయరు, తలుపులు మూసుకో. ఉగ్రత తీరిపోయేంత వరకంట దైవ సన్నిధిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఏమై ఉండాలి చెప్పండి? దాగి ఉండాలి. అందరు చెప్పండి, ఏమై ఉండాలంట? ఏం చేయాలి చెప్పండి? దాగాల. చూడండి, ఈ కెరీతు వాగును దేవుడు ఏలియాను దాచే స్థలముగా ఉపయోగించాడు. ఈ కెరీతు వాగు దాగిన స్థలముగా మనకు కనబడుతూ ఉంది. ఎవరు దాక్కున్నారు వెళ్ళి? ఏలియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ ఏలియా తనంతట తానే వెళ్ళి దాగాడా?
కాదు. దేవుడు ఒక మంచి చూపిస్తూ ఉన్నాడు, ఒక గమ్యాన్ని, ఒక మార్గాన్ని, ఒక వేని ఆ ప్రభు చూపిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యోర్దాను ఎదుటనున్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి ఉండు, స్తోత్రం కలుగునుగాక. ఎప్పటి వరకంట? ఉగ్రత తీరిపోయేంత వరకు. ఎప్పటి వరకంట? కరువు తీరిపోయేంత వరకు అక్కడ దాగి ఉండు. అమ్మ, ఎక్కడ దాగి ఉండాలా? కెరీతు వాగు దగ్గర. ఆడ దాగి ఉంటే నేను కాకులముకు నేనేమి చేశాను చెప్పండి? ఆజ్ఞాపించాను, నీకు ఆహారమును అవి తీసుకొని వచ్చేస్తాయి. చెప్పండి, 2 చేతుల పనికి. ఆమేన్. మీ దిక్కంత ఇక్కడ ఉండాలి యేసునామములో. మీ దిక్కు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ చూడాలి? ఏ దిక్కు చూడాలా? తూర్పు దిక్కు అనండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూడాలా? నా వైపు చూస్తూ వాక్యం వినండి, డిస్టర్బ్ అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం మనం చదివితే నీ కనురెప్పలు సూటిగా చూడాలంట. ఏమంట? మనం అటు ఇటు చికిలించకూడదు. వాక్యం చదవండి మంచిగా. ప్రైజ్ ది లార్డ్. అటు ఇటు దిక్కులు కాదు మనం చూడాల్సింది. కనురెప్పలు ఎలా ఉండాలంట? సూటిగా. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకని ప్రవర్తన, ఒకని నడవడిక, వాని క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది వాక్య ప్రకారంగా. మనం చదువు, సామెతలు చదువు. మన నడవడికని దేవుడు సెట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాన్ని సెట్ చేస్తాడు. ఎలా కూర్చోవాలా, ఎలా నడుచుకోవాలా, ఎలా ముందుకు సాగాలా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఎలా ముందుకెళ్ళాలా, ఎలా మనము ఎలా ముందుకు అన్ని రకాలుగా దేవుడు చూపిస్తాడు, తెలియజేస్తాడు. చూడండి, దేవుడు చెప్పిన స్థలానికి ఏలియా వెళ్ళాడు. ఆమేన్. అమ్మ, ఎక్కడికి వెళ్ళాడంట? అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడంట? కెరీతు వాగు దాగే స్థలంగా ఉన్నది. ఎవరికి అంటే దేవుని ప్రజలకు, దేవుని బిడలకు, దేవుని సేవకులకు, దైవజనులకు. దైవజనులు అంటే ఎవరు? దైవజనులు అంటే ఎవరు? చెప్పండి, దైవజనులు అంటే ఎవరు? అందరు చెప్పాలి. దైవజనులు అంటే ఎవరు? వినిపిస్తలేదు ఒక్కటి కూడా. అమ్మా, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఓకే, అంటే దైవజనులు అంటే నేను, అంతేనా? దైవజనులు అంటే ఎవరు? ఇప్పుడు రోజు మీకు వాక్యం వస్తుంది. వాక్యం ఏమని వస్తుంది? జనులకు వందనములు. దైవజనులు అంటే ఎవరు? నేనా? మీరందరూ కూడా ఎవరు? దైవ జనులు అని అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలు లేక దేవుని ప్రజలు. దైవ సేవకులు అంటే పరిచర్య చేస్తున్నవారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకునిగా నేనున్నా, దైవజనులుగా మనం అందరం ఉన్నాం. దైవ జనులు అంటే అందరూ వస్తారు, దేవుని బిడ్డలు అందరూ. అంటే దేవుని ప్రజలకు, దైవజనులకు కెరీతు వాగు ఏమై ఉన్నదని అంటే దాగి ఉండే స్థలమై ఉన్నది యేసునామములో. ఆమేన్. అమ్మ, ఏమైనా చెప్పండి? దాగిన స్థలం. చూడండి, ఏలియా గొప్ప పరిచర్య చేశాడు, గొప్పగా పరిగెత్తాడు, దేవుని సన్నిధిలో గొప్పగా ముందుకు సాగాడు. అయితే జరిగిన కార్యం ఏంటంటే పరిగెత్తి 3.5 సంవత్సరాలు ఏ పరిచర్య చేయకుండా ఆగిపోయినాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏ పని చేయకుండా ఆగిపోయినాడు అంతే. అమ్మ, విన్నారా? అసలు ఆ కెరీతు వాగు దగ్గర నుంచి మరలా సారెపాతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆ స్థలాల నుంచి ఇంకా బయటికి రాలేడు. ఆ ప్లేస్ నుంచి ఇంకా బయటికి రాలేదు. ఎన్ని ఇయర్స్ రాలేడు తెలుసా? 3.5 years. అమ్మ వినండి, ఏమన్నా పని చేశాడా? చెప్పండి, ఏమన్నా పని చేశాడా? అందరూ చెప్పండి, ఏమన్నా పని చేశాడా? పగవారు శేఖరని చెప్పు, ఏం పని చేయలేడానండి. గట్టిగా చెప్పండి, ఏం పని చేయలేడానండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు ఊరిక ఇంట్లో కూర్చొని తినుకుంటూ ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తమే. ఆమేన్. ఎట్టు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండడం కూడా దైవ చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. చెప్పగడికి హల్లెలూయా. అమ్మ, విన్నారా? కొన్ని సందర్భాలు మనం ఏమనుకుంటామంటే బాధపడిపోతూ ఉంటాం, చాలా వేదన వచ్చేస్తుంది. ఏమన్నంటే నేనేం చేయట్లేను. ఓకే, నేనేం చేయట్లేను అని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేసి సంతోషం. ఏం చేయకపోతే ప్రార్థన ఏం చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఏమి చేయట్లేదు, నాకు పని లేదు, అసలు నేను దేవుని పని చేయట్లేదు. కొన్ని సందర్భాల్లో దేవుని బిడలను దేవుడే కెరీతు ఒక అనుభవంలో నడిపిస్తాడు. చెప్పగడి హల్లెలూయా. ఏ అనుభవం అమ్మా? కెరీతు యొక్క ఎక్స్పీరియన్స్. ఈ కెరీతు ఎక్స్పీరియన్స్లో ఏమంటారు అంటే
ఇంట్లో బాగా కూర్చొని తింటున్నావు, సుఖం ఎక్కువైంది నీకు అని అంటారు. అమ్మ వింటున్నారా? ఏమంటారు? నీకేం ఎక్కువైంది? సుఖం ఎక్కువైంది, నువ్వు తినడానికే పుట్టావు అని అంటారు. నువ్వు తినేదానికే పుట్టావు, నువ్వు తినేదానికే ఉన్నావు. నేను బాగా సంపాదించి పెడతా ఉంటుంటే నువ్వు తినడానికే ఉన్నావు. ఎప్పుడు ఇదేనా నీ పని? పడుకునడము, తినడం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ యొక్క మాటలు దేవుని ప్రజలకు కెరీతు యొక్క అనుభవంలో వెళ్తూ ఉంటాయి. మనుషులకు అర్థంగా దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఏది చేతగాక బైబిల్ పట్టుకున్నావా? ఏది చేతగాక ప్రార్థన అని అంటున్నావా? ఏది చేతగాక ప్రార్థన చేస్తున్నానని అనేస్తున్నావా? ప్రియ దేవుని పిల్లారు వినండి, 3.5 సంవత్సరములు ఏలియా దాగి ఉన్నాడు, ఒక్క పని ముట్టలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎడన పరిచర్యకి వెళ్ళాడా? పనివాడు జీతానికి. మరి ఏలియా పని చేశాడు, మరి ఆహారం ఎట్లా వచ్చింది? అంటే పని అంటే ఏంది? పని అంటే ఏంటి అని అంటే దైవ చిత్తమును మనం చేయడమే మనం చేస్తున్న పని. ఆమెన్. అదేదైనా సరే, దేవుడు ఎక్కడైనా పనికి వెళ్ళమన్నాడా? పనికి వెళ్ళు. జాబ్కి వెళ్ళమన్నాడా? జాబ్కి వెళ్ళు. లేకపోతే ఇంకోటి చేయమన్నాడా? చెయ్యు. నువ్వు దేవుని చిత్తములో ఏది చేసినా దేవుడు నీకు పోషిస్తాడు. ఆమెన్. ఒకవేళ దేవుని చిత్తములో నువ్వు ప్రార్థనే పనిగా పెట్టుకుంటే దేవుడు పోషిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అమ్మ వినండి, ఈ యొక్క మన బయట వర్క్, వ్యాపారం కానీ లేకపోతే పని చేసేవాళ్ళు ఎన్ని గంటలు కష్టపడతారు? 8 అవర్స్. ఎన్ని గంటలు? 8 అవర్స్. ఇప్పుడు 8 అవర్స్ కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు 8 అవర్స్ కష్టపడుతున్నప్పుడు మనం కనీసం బయట ఊరికే ఉన్నప్పుడు 4 అవర్స్ 4 అవర్స్ ఏం చేయాలా? ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. ఖాళీగా ఉండకుండా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. ఏలి ఏం చేశాడు తెలుసా? 3.5 సంవత్సరాలు కెరీతు వాగు దగ్గర, అలాగే సారెపాతు విధవరి ఇంట్లో ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏం లేదు, తింటాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడయ్యా? తింటాడు, ప్రార్థన చేస్తాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఫాస్టింగ్ ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంటాం, నాకు ఫాస్టింగ్ ఉండడం కుదరదన్నా, నాకు సమస్యలతో ఉన్నా, అనారోగ్యం, ఫాస్టింగ్ పక్కన పెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. ఆమెన్. 3 పూటలు తిని ప్రార్థన చేయి. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. మరి ఇదే ఆసరాగా తీసుకొని ఫాస్టింగ్ ఉన్నామంటే ఇడ్లీ తిని ఉన్నా అన్నట్లుగా ఇది కూడా ఆసరాగా తీసుకొని ఫాస్టింగ్ ఉన్నా అంటే ఏం లే అన్న, ఏలియా పిలుపులోనికి వచ్చేసిన మొన్నటి నుంచి. ఆమెన్. కెరీతు అనుభవంలోనికి వచ్చేసినానన్న అని అంటే ఇంకా నేను ఇలాంటి వాక్యాలు నీకు చెప్పలేను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎక్కడున్నాడు ఈయన? కెరీతు వాగు దగ్గర. కెరీతు వాగు దగ్గర ఏం చేస్తున్నాడు? దాగి ఉన్నాడు. దేవుని ప్రజలు కొన్ని సందర్భాల్లో, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండడం కూడా దైవ చిత్తమే. ప్రైజ్ ద లార్డ్. భయపడకు, బాధపడాల్సిన అవసరం లే. ఒంటరిగా ఉన్నావా? ఖాళీగా ఉన్నావా? 1 రూపాయి కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావా? దేవుడే నిన్ను కెరీతు అనుభవంలోనికి నడిపించాడు. ఆమెన్. ఏ ఎక్స్పీరియన్స్లో ఉన్నావు? ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎవరితో మనకేమి? ప్రైజ్ ద లార్డ్. చూడండి, కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. ఎవరి యొక్క మాట ప్రకారం వెళ్ళాడు చెప్పండి? దేవుని మాట ప్రకారం. వినండి, ఎక్కడ దాగాలి మనం అంటే దేవుడు వెళ్ళమన్న స్థలంలో మనం వెళ్ళాలి. వింటున్నారా? చెప్పు, 2 చేతుల పైనకి. ఆమెన్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? అయ్యా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? దేవుడు ఉండమన్న స్థలంలో ఉండాలి. అంటే ఇప్పుడు ఒక మాట, సంఘముల కొరకు మనం వద్దాం. ఈ లోకంలో చాలా సంఘాలు అనేటివి ఉన్నాయి. ఈ ప్రపంచంలో చాలా సంఘములు అనేటివి ఉన్నాయి. చాలా సంఘములు అంటే క్రీస్తు సంఘాలుగా పిలువబడుతున్న సంఘాలు వేరు. అలాగే లోకంలో ఇప్పుడు అమీర్పేట్ చంద్ర బ్రదర్స్ ఆపోజిట్లో ఒక సంఘం ఉంది, పేరు చదువుకునే, స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడైనా పోతే చూడండి. అయితే అంటే నార్మల్గా రాస్తారు, అట్లేం లేదు, తప్పేం లేదు అది. అయితే ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘం అంటే అర్థం ఒక గుంపుగా, ఒక గ్రూప్గా. కానీ ఈ క్రైస్తవ యొక్క సంఘం డిఫరెంట్. ఇప్పుడు ఈ సంఘం సార్వత్రిక సంఘం అంటే అందరూ దేవుని బిడ్డలు కలిసి, దేవుని ప్రజలే, అన్ని సంఘాలు కలిసి దేవుని ప్రజలు, ఇది ఓకే.
ఇప్పుడు ఈ సంఘాలలో దేవుడు కొంతమందికి ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రత్యక్షత, అమ్మ వినండి, ఏంటిది అది చెప్పండి. ప్రత్యక్షత అనండి, ప్రత్యక్షత అనండి. రైట్, దేవుడు కొంతమందికి ప్రత్యక్షతను ఇచ్చాడు. కొంతమంది ఏమో దీంట్లోనే తోడేళ్ళు గొర్రె చర్మం ధరించుకొని ఉన్నారు. అంటే దాన్ని ఏమంటారంటే అబద్ధ బోధ. ఏంటి చెప్పండి? రాంగ్ డాక్ట్రిన్. ఏమనాలి దాన్ని? రాంగ్ డాక్ట్రిన్, అబద్ధ బోధ. సరే, ఇక్కడ ఒకటేమో ప్రత్యక్షతతో చేసేది, రెండవదేమో రాంగ్ డాక్ట్రిన్. ఇంకో విషయం ఏంటంటే పిల్లరా, ఇంకో విషయం అంటే అవగాహన లేని బోధ. ఏ బోధ అది చెప్పండి? ఏ బోధ అది? అవగాహన లేనిది. అందరు చెప్పండి, ఏంటిదమ్మా? అబద్ధ బోధ వేరు, అవగాహన లేని బోధ వేరు. అయితే అవగాహన లేదు చాలామంది, ఈ మనకున్న పరిస్థితుల్లో అవగాహన లేదు. అవగాహన లేక ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో వారు అలా గట్టి గట్టిగా అల్లరి చేస్తున్నారు, అందులో వెళ్ళి కూర్చుంటే ఏమర్థమవుతుంది? మన దేవుడు అల్లరి కర్త కాదు కదా, ఇక్కడ వచ్చి కూర్చుంటే మనం ఏం నేర్చుకుంటాం అని ఒకరు అంటారు. అవగాహన లేదు. ఏం లేదు చెప్పండి? స్వస్థతలు, అద్భుతాలు, సూచనలు ఎప్పుడు అవేనా? ఏం లేదు చెప్పండి? అవగాహన లేదు. చెప్పండి, అందరూ చెప్పండి. అసలు ఏం లేదమ్మా? అవగాహన లేని బోధలు చాలా ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్స్, ఎక్కడో ఒక దగ్గర సమస్య, ఎక్కడో ఒక దగ్గర రాంగ్, అంటే తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు. అవగాహన లేక. ఏం లేకమ్మా చెప్పండి? దాని గురించి పూర్తిగా లోతుగా వెళ్ళి అధ్యయనం చేయలేక, లేక తెలియక మాట్లాడలేక. ఇంకో మాట చెప్తా, విన్నదే కరెక్ట్ అని మాట మనం మాట్లాడు, మనం అర్థం చేసుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకూడదు. అయితే వినండి, ఇక్కడ లోకంలో చాలా సంఘాలు అవగాహన లేని బోధలు, ఇలాగా దేవుడు ప్రత్యక్షతో నింపబడి పరిచయం చేస్తున్నాగా ఆ బోధలు ఉన్నాయి. అయితే దేవుని సంఘంలో బ్రదర్ వింటున్నారా? ఏమున్నాయి చెప్పండి? సంఘంలో ఉన్నాయి. అవగాహన లేని బోధలకు వెళ్ళి నువ్వు అబద్ధికును అని చెప్పడానికి లేదు. అవగాహన లేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? నరకానికి వెళ్ళరు. దేవుడు అంత ఈజీగా నీకు నరకానికి పంపించేవాడు కాదు. ఓ మాట చెప్తా, కొన్ని సంఘాల్లో భాషలు నమ్మరు అని నరకానికి వెళ్తారా? కొన్ని సంఘాల్లో అద్భుతాలు నమ్మరు, నరకానికి వెళ్తారా? వెళ్తారా చెప్పండి? వెళ్ళరు. ఆ వరాలు నమ్మకపోతే నరకానికి ఏమి వెళ్ళరు. ఆత్మ ఫలము అనేది లేకపోతే నరకానికి వెళ్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వారికి దేవుడు తెలియజేసినా కూడా మూసేసుకుంటారు కదా, వారు నరకానికి వెళ్తారేమో. అయితే వినండి, ఈ అవగాహన లేకుండా చాలామంది ఉన్నారు. అయితే నేనేమన్నానంటే, దేవుడు నీకు ఏ సంఘానికి, ఏ పరిచర్యకు, ఏ మందిరములో నువ్వు వెళ్ళి నాటబడి దాగి ఉండుమని ప్రభు చెప్పాడు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. నీకు ఎక్కడ వెళ్ళమన్నాడు? ఆమెన్. విన్నారా బ్రదర్? నా మాటలు అర్థమవుతున్నాయా? నేనేమంటున్నానంటే, నీకు దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడు, నీకు దేవుడు ఎక్కడ దాగి ఉండమన్నాడు, నీకు ఎక్కడ ప్రభు నాటబడి ఉండమన్నాడు. ఇప్పుడు చాలా ఉన్నాయి అలాగని చెప్పి ఇప్పుడు చూడండి, దేవుని సంఘములో పులిపిట్స్ పైన ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా డ్యాన్సులు వేపిస్తా ఉన్నారు. అది అబద్ధమే. ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్తారు, పర్లేదు, నాకు సంబంధం లేదు. కానీ అది రాంగ్. ఇంకా అవగాహన లేకనా మరి ఏంటో మనకు తెలియదు. అది వాక్యానుసారం కాదు. అది చాలామంది జీవితాలు ఇలాగ ఉన్నారు. అయితే ఒక మాట, ఇప్పుడు ఏమంటారేమని అంటే, అంత పెద్ద సేవకుడే డ్యాన్స్ లేపిస్తే నీకేం రోగమైంది అంటారు. అమ్మ విన్నా? ఎవరికంట? నాకేం రోగమైంది. ఇప్పుడేమంట, అంత పెద్ద, అంటే నాకు అట్లా ఎవరు అనలేరు, కానీ నార్మల్గా అంటున్నా, ఈయనకేమైందంట అంటే ఈయన అంత పరిశుద్ధుడా? ఇవన్నీ కాదు. దేవుడు వెళ్ళమన్నాడా? దేవుడు చేయమన్నాడా? దేవుడు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగమంటే అక్కడ దాగి ఉండాలి యేసునామములో. ఆమేన్. నేను నీకేమన్నా ఒక ప్రశ్న ఇస్తున్నానంటే, దేవుడు నిన్నెక్కడ నీకు నాటబడ్డాడు, నువ్వెక్కడ నాటబడాలా, నువ్వెక్కడ ఉండాలా?
దేవుడు నడిపించే స్థలంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఓకే, అప్పటి నుంచి భారం ఎక్కువైంది. ఓకే అమ్మ, ఎక్కడ ఉండాలి చెప్పండి, చెప్పండి ఎక్కడ ఉండాలి? దేవుడు నడిపించే స్థలం అనండి. ఎక్కడ ఉండాలా? దేవుడు మరి స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. సరే ఇప్పుడు విందాం. ఎక్కడికి వెళ్ళి తాగాలంట? దేవుడు నడిపించిన స్థలం అనండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? దేవుడు నిన్ను దేవుడు ఏ సంఘములో నాటాడు? నిన్ను దేవుడు ఎక్కడ నువ్వు నాటాడు? ఎక్కడికి వెళ్ళి దాగమన్నాడు? నిన్ను ఎక్కడికి వెళ్ళి దాగి ఉండమంటే అక్కడ నువ్వు దాగి ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి, దేవునికి దూరంగా వెళ్ళి మన జీవితాలు అమ్మ వినండి, ఆశీర్వాదం లేకుండా ఉండకూడదు. దేవుడు నడిపించే స్థలానికి మనం వెళ్ళినప్పుడు, దేవుడు తీసుకెళ్ళిన మన స్థలానికి మనం వెళ్తున్నప్పుడు ఆ దేవాది దేవుడే మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. చూడండి, దేవుడు నడిపించిన స్థలంలోనికి వచ్చి మనం ఎప్పుడైతే నాటబడి ఉంటామో, ఎప్పుడైతే అక్కడ దాగి ఉంటామో, ఆ దేవాది దేవుడు మనల్ని అద్భుత రీతిగా పోషించేవాడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. అమ్మ వినండి, ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడ దాగి ఉండాలంట? దేవుడు తెలియజేసిన స్థలం. అందరు చెప్పండి, ఏ స్థలం అమ్మ? దేవుడు పంపించిన స్థలం అనండి. ఏ స్థలము? దేవుడు. నిన్ను దేవుడు ఎక్కడికి నడిపించాడు? నిన్ను దేవుడు ఏ సంఘానికి నడిపించాడు? ఇప్పుడు ఆ సంఘాన్ని, ఈ సంఘాన్ని, ఆ పరిచర్యను విమర్శించే పని మనది కాదు. అనవసరమైన దాంట్లో మనం ఎందుకు వెళ్దాం? మనకు అది అంతొద్దు, అవసరం లేదు. ఆయన బాగులేడు, నాకు ఎంతమంది మాట్లాడుతారో తెలుసా? నేను బయటికి వెళ్తుంటుంటే, వాడా, ఎవరంటే వాడంటే ఎవరు? ఒక సేవకుడు పట్టుకొని ఏమంటారు తెలుసా? బయట ఏదో కొంచెం తప్పు సాక్ష్యాన్ని బట్టి విమర్శించేస్తూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? విమర్శిస్తూ ఉంటారు. చాలామంది తూలనని మాట్లాడతారు సంఘముల పైన, కుటుంబాలపైన, విశ్వాసులపైన. చూడండి, కొన్ని సందర్భాల్లో ఏ సంఘానికి వెళ్తున్నావు అని అంటే పలానా సంఘానికి అంటే తూలనని మాట్లాడతారు. ఆడికే ఇట్లా మాట. ఎందుకనంటే మనము ఈ సంఘం యొక్క పేరు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడాలన్నమాట. అంత చీప్గా తీసేసి పడేస్తారు. ఆడికా వస్తున్నారా? 30 మంది వస్తారా? ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రకాలుగా మాట్లాడతారో తెలుసా? తూలనాడి. ఎందుకు తూలనాడి మాట్లాడతారని అంటే తక్కువ చేయాలి. మనం అవసరం లే. నేనేమంటున్నానంటే నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? నిన్ను దేవుడు ఎక్కడ దాగి ఉండమన్నాడు? నీకు ఎక్కడైతే దాగి ఉండమన్నాడో క్వశ్చన్ చేయకుండా అక్కడ నువ్వు దాగి ఉండు. దేవాది దేవుడు నిన్ను పోషించబోతున్నాడు, అంతే. అయ్యా వినండి జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్. అయ్యా అమ్మ, అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? అయ్యా వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. అమ్మ వింటున్నారా? ఎక్కడ దాగి ఉండాలంట? చెప్పండి, ఎక్కడ దాగి ఉండాలంట? దేవుడు చెప్పిన స్థలం, దేవుడు చిత్తానుసరమైన స్థలం.
ఎటు వెళ్తాడు ఇప్పుడు ఏమంటారు, అటు వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్రేయర్కి వెళ్ళొద్దు, ఆ సంఘానికి వెళ్ళొద్దు. నువ్వు చాలా సంకుచితమై ఉన్నావు పాస్టర్, నువ్వు సరిగ్గా లేవు, అది కూడా ప్రార్థనే కదా, అది కూడా దేవుని స్థలమే కదా, అది కూడా సంఘమే కదా, అది కూడా సేవకుడు కదా, ఇవన్నీ నిందలు నాకెందుకు? నేనేమంటున్నానంటే దేవుడు నీకు పంపించాడా? ఇప్పుడు కొంతమంది అంటారు ఏదైనా సరే వెళ్ళి దేవుడే నాకు పంపించాడంటే దాని ఫలం అర్థమవుతా, తర్వాత ఏమర్థమవుతా చెప్పండి? దేవుడు వెళ్ళమన్న చోటున నువ్వు దాగి ఉంటే కరువు కాలంలో నిన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు. చూడండి, కెరీతు వాగు దగ్గరికి దేవుడే వెళ్ళమన్నాడు. అమ్మ చెప్పండి, కెరీతు వాగు దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? దేవుడు. ఎవరిని వెళ్ళమన్నాడు? ఏలియాను. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కెరీతు వాగు దగ్గర దేవుడు ఏలియాను పోషించాడు. ఆమెన్. అంటే దేవుడు చెప్పిన స్థలానికి మనం వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పిన చోటుకు మనం వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పిన పనిని మనం చేస్తున్నప్పుడు కరువు కాలంలో కూడా మన కష్టకాలంలో కూడా దేవుడే మనల్ని పోషించేవాడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. కెరీతు వాగు అనేది దాగే స్థలం, దేవుని చిత్తానుసారంగా దాగిన స్థలం. ఒక ఏలియాను దేవుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండమని చెప్తా ఉన్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నిలవమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ కెరీతు వాగు దగ్గర ఏలియా వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు అంట ఏలియాకు ఎలా ఆహారం తీసుకొచ్చాడని చెప్పండి. దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందని అంటే నీకు కాకులు కూడా ఏం చేస్తాయి? ఆహారం తీసుకొని వచ్చేస్తాయి. ఆమెన్. దేవుని చిత్తం లేని స్థలంలో వెళ్తే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న స్థలంలో వెళ్తే, ఇప్పుడు చూడండి మన యోనా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? దేవుడు చెప్పని స్థలానికి వెళ్తున్నాడు. అమ్మ విన్నారా? యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు చెప్పని స్థలానికి. దేవుడు చెప్పని స్థలానికి వెళ్తున్నాడు. ఏమైంది? ఆ ఓడ ఏమైంది? ఇంకా అలల చేత కొట్టబడతా ఉంది. చూడండి, అలల చేత కొట్టబడతా ఉంది. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఖచ్చితంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న అలల చేత కొట్టబడుతుంది. కానీ ఆ అలలు ఆగిపోతాయి, మనం ఎవరు తీసి పడాల్సిన అవసరం లేదు. కానీ యోనాకి ఏమైంది చెప్పండి? ఆ ఓడల నుంచి ఏం చేశారు? బయటికి ఎత్తి పారేశారు. అమ్మ చెప్పండి, ఏం చేశారు? బయటికి ఎత్తి పాడేశారు. ఇక్కడ ఆ యోనా దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నాడు. ఏలియాను దేవుడు తన చిత్తానుసారంగా దాగి ఉండమన్నాడు. ఆమేన్. మనం బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడైతే అద్భుతాలు చేస్తాడో, ఎక్కడైతే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో, ఉదయకాలం అంతా అద్భుతాలు సూచక్రియలు ఆయా ప్రాంతంలో చేసి రాత్రికాల సమయంలో ఆయన ఎక్కడికి వెళ్తాడు తెలుసా? దాగి ఉంటాడు. ఆమేన్. ఎక్కడ దాగుతాడు? దైవ సన్నిధిలో. ఎక్కడికి వెళ్తాడు? ప్రార్థనలోకి. అందరూ రాజుగా చేద్దామంటే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దాగి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపాడు. ఆమేన్. అమ్మ వినండి, కొన్ని సందర్భాల్లో దైవ చిత్తానుసారంగా దాగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమన్నాడు దూత యోసేపుతో? ఏమన్నా తెలుసా? నువ్వు ఎక్కడికి శిష్యును మరియాను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తులకు నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళాలంట? ఐగుప్తుకి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? అక్కడ నువ్వు ఏం చేయాలా? దాగి ఉండు. ఐగుప్తులో నుంచి నేను పిలిచితిని అనే ఒక ప్రవచన నెరవేర్పు కొరక జరిగింది. కానీ ఇక్కడ ఉగ్రత, సమస్య, ఈ కష్టం, నువ్వేం చేయాలా? దేవుని యొక్క ప్రేరేపణలో, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు దాగి ఉండడం నేర్చుకుందువుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీకు దేవుడు తెలియజేశాడా? నీకు దేవుడు చెప్తా ఉన్నాడా? నేను అలా బయటికి ఫోకస్ అవ్వమన్నాడా? నీ పేరు ప్రఖ్యాతలు అలా చెప్పుకోమని చెప్పాడా? కొన్ని సందర్భాలు కొంతమందికి పేరు బయటికి రాకపోతే చాలా కష్టం. కొన్ని సంఘాల్లో పేపర్ కవర్స్లో కానుకేసి పంపిస్తారు. చదవకపోతే చాలా గొడవనే. 101 చదవాలా, 501 చదవాలా, ఇంకా 1001 చదవాలా? లేకపోతే నేను కూడా ఆఫరింగ్ తీసుకునేవాడిని చర్చ్లో. ఆఫరింగ్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆఫరింగ్ తీసుకునేవారు. వాళ్ళు కవర్స్ ఇస్తే కొన్ని సందర్భాల్లో పాస్టర్స్ మర్చిపోయేవారు, కనబడేది కాదు. ఎక్కువ ఉండేవి కదా కవర్స్, మనలాగా తక్కువ ఉండవు కొన్ని దగ్గర. మనకు వచ్చేవి తక్కువ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. అదే కవర్స్ కొన్ని దగ్గర ఎక్కువ ఉంటాయి. పాస్టర్ పాపం మర్చిపోయేవాడు.
మర్చిపోతే బయటికి వచ్చిన ఎంత పెద్ద నీకే ఇచ్చిన కదా, నేను ఇచ్చిన కదా, పాస్టర్తో ఎందుకు చదివిపోయలే అని నాకు అడిగేవారు. దేవుని కృపను బట్టి, నా ప్రవర్తన బట్టి, నేను నడుచుకునే విధానాన్ని బట్టి ఎక్కువ ఎప్పుడు రేగలేరు, కానీ అడిగారు, క్వశ్చన్ చేశారు. ఎందుకు అని అంటే వారు కానుక దేవుని పని కొరకు ఇవ్వట్లేదు. బ్రదర్ ఎందుకొరకు ఇస్తున్నారు చెప్పండి? వారు కానుక ఎందుకొరకు ఇస్తున్నారు? దేవుని పని కొరక కాదు. ఎవరి కొరకు ఇస్తున్నాడు? వారి పేరు కొరకు, వారి ప్రఖ్యాతల కొరకు. చర్చికి రాకున్నా సరే ఏం కావాలా? కానుక పంపించా. విన్నారా? వారి పేరు ప్రఖ్యాతల కొరకు కానుక పంపిస్తారు. వారు పేరు ప్రఖ్యాతల కొరకు కానుక ఇస్తారు. ఇచ్చి మరలు ఏమంటారు తెలుసా? ఇచ్చి వారు చెప్పే మాట ఏమనంటే ఎందుకు చదవలేరు అంటే ఏం కావాలా? పబ్లిక్లో నేను తెలియాలా. కొంతమంది ఇలా చెప్పారు, అయ్యా కానుకలు సంఘంలో వేసిన తర్వాత నువ్వు దాన్ని చదవాలా. ఎందుకు చదవాలన్నా? చదవడానికి గల కారణం ఏంటి బ్రదర్ చెప్పండి అని అంటే ఏం లేదు, అక్కడ ఎవరన్నా 500 అని పేరు వచ్చింది అనుకో, నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తాడంటే 600 వేస్తాడు. చెప్పందరు చెప్పు గట్టిగా హల్లెలూయా. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఒకళ్ళు 500 వేస్తే ఎవరైతే సహకారం చేశారో వాళ్ళ పేర్లు చెప్తే మనుషులు ప్రోత్సహించబడి ఏం చేస్తారు? పోటీతో వెళ్ళి చెప్పండి ఏమిస్తారు? కానుక. నీకు ఏం తెలియదు తెలుసా? నీకు ఇంకా జ్ఞానం లేదు, ఇంకా ఎదగలేను. ఏం చేయలే? ఎదగలేము. ప్రైజ్ ద లార్డ్. ఏం ఎదగలేము? ఎదగలనో వద్దా? ఎదగలనో వద్దా చెప్పండి? అన్ని వాళ్ళు పాపం ఆయన నాకు అనిపించేది ఎంత భారమో నేను అంటే ప్రేమతో చెప్పాడు. ఇలాగైతే కుదరదు సార్, నువ్వు ఏం చేయాలి? మళ్ళీ నువ్వు కోతకాలము, ఈ కాలము, ఆ కాలం అన్నీ పెట్టాలి. మా ఊర్లో 2 లక్షలు వచ్చింది, మా ఊర్లో 3 లక్షలు వచ్చింది. ఇదేంటి సార్ నువ్వు ఇట్లా కుదరదు అంటే ప్రేమతోనే నేను చెప్పాను. అది ఓకే, దేవుడు వారికి ఏమో నడిపించాడు, ఆ సంఘానికి ఒక కట్టడ, పర్లేదు, నేను దాన్ని విమర్శించట్లే. కానీ దేవుడు నాకు అది తెలియజేయలేదు కదా. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అనుకుంటున్నారు ఏమనంటే ఇదిగో ఈ వ్యక్తి ఇచ్చాడు అని పేరు చెప్పి ప్రఖ్యాతలు చెప్పి ఈయన ఇలాగ ఇచ్చాడని మనం మాట్లాడితే ఇవన్నీ వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ భక్తితో ఉన్నారు. వారు వెనుకడుగు వేస్తారు కదా, వారి దగ్గర డబ్బులు లేవు కదా. అంటే ఎప్పుడు నేను ఇంత ఇచ్చానని గర్వంతో విరవీయడం తప్ప ఇవన్నీ వాళ్ళు కిందికి అయిపోతారు కదా. మరి దేవుడు ధనవంతుల కొరకు రాలేదు కదా. ఎవరి కొరకు వచ్చాడంట? దరిద్రతలో ఉన్న వారి కొరకు వచ్చాడు కదా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అందరు ఇచ్చే పొజిషన్లు ఉన్నారా? లేదు కదా. ప్రియ దేవుని పిల్లలు చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పేరు కొరకు కాదు మనం ఇచ్చే కానుక. దేని కొరకు ఇవ్వాలా? దేవుని పని కొరకు ఇచ్చుదుము గాక. ఆమేన్. ఈ ఏలియా దేవుని చిత్తానుసారంగా వెళ్ళి దాక్కున్నాడు. నీవు దేవుని చిత్తానుసారంగా వెళ్ళి దాగాల. దేవుని చిత్తానుసారంగా దేవుని సంఘానికి రా, పరిచర్యకు రా, ప్రభు మందిరంలో స్థిరపడు. దేవుడు చిత్తం ఇక్కడ ఉన్నదని తెలిసిన తర్వాత కూడా నువ్వు సరిగ్గా రాకుండా నువ్వు ఇష్టానుసారంగా వెళ్తే నువ్వు ఫలిస్తావంటే అస్సలు ఫలించవు. నువ్వు దీవించబడతావంటే దీవించబడు. ఎందుకంటే దేవుని చిత్తం ఇక్కడ ఉంది కదా, దేవుని ఉద్దేశం ఇక్కడ ఉంది కదా. 10 మంది వస్తారు మా చర్చికి రా, మా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రార్థనలు ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి. ఓకే, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేస్తా. ఆ మీటింగ్స్ ఘనముగా దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా. ఆమేన్. దేవుడు నన్ను నడిపిస్తున్నాడా? దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడా? అమ్మ వింటున్నారా? చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు నన్ను అక్కడ స్థిరపడమన్నాడా? ఓకే, పెద్ద సంఘం కావచ్చు, ఓకే మనకంటే ఘనమైంది కావచ్చు, కానీ ఏమంటున్నా, దేవుడు నిన్ను అక్కడ నడిపించాడా? నడిపిస్తే దేవుని స్తోత్రం. నడిపించకపోతే ఖచ్చితంగా నేను దేవుడు కెరీతు వాగు దగ్గర దాగి ఉండమనంటే, ప్రభా కెరీతు వాగు చిన్నగా ఉంటుంది నాయన, యోర్దాన్లో అయితే నీళ్ళే ఎండిపోయేస్తున్నాము అని అన్నాడా? చెప్పండి, అన్నాడా? ప్రభా కెరీతు వాగులో నీళ్ళు త్వరగా ఎండిపోతాయి నాయన, గలిలియా సముద్రం అది ఏంటి చెప్పండి అక్కడికి వెళ్తా అని అన్నాడా? దేవుడు చెప్పిన స్థలంలోనికి వెళ్ళి ఏలియా దాగాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎక్కడ దాగాడు? అది ఒక చిన్న కాలువ. అది దాని పేరు ఏమంట? దాని పేరే సరస్సా, నదా, చెరువా, సముద్రమా, ఏమంట చెప్పండి? దాని పేరేమంట? వాగు. వాగు అంటే ఎట్లుంటుంది? పారుతుంది. చిన్న ఒక కాలువ, పిల్లక. ఆ వాగు దగ్గర ఇప్పుడు ఏలియా జ్ఞానవంతుడు కదా. ఏలియా ఏమన్నా తెలుసా? ఒకవేళ నేనుంటే నేను అంటుండే, ప్రభా గలిలియాకి వెళ్తాను ఆయన, దానికంటే పెద్ద నీకు తెలియదేమో అంటుండే నేను.
ప్రైజ్ ది లార్డ్. నేను ఆయనకి చెప్తా, ప్రభా గలిలయ సముద్రం నాయన, కెరీతు వాగు అక్కడే నేను ఎక్కడ వెళ్ళాలా? అదొక లోయ ప్రాంతం, ఏదో చిన్న పిల్ల కాలువ పారుతుంది నాయన, అక్కడ కాదు, గలిలయ ప్రాంతానికి వెళ్తే అది త్వరగా ఎండిపోదు నాయన. ఒకవేళ నేను ఈ క్వశ్చన్ చేస్తా, నువ్వెలా అంటావు? నువ్వేం మాట్లాడతావు చెప్పు? నాకు తెలిసి నువ్వు కూడా అదే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా. అంటే మన జ్ఞానం దేవునికి అవసరం లేదు. ఎవరు జ్ఞానం కావాలా? దేవుడు చెప్పినట్లుగా నడవాలి అంతే. అది ఏదైనా సరే దేవునికి విధేయత చూపించడం అనేది మనకు ఆశీర్వాదం. చూడండి, ఏలియా దేవుడు చెప్పిన స్థలం నిలబడ్డాడు. కరువు కాలంలో ఏలియా అద్భుత రీతిగా పోషించబడ్డాడు. ఆమేన్. ఎలా పోషించబడ్డాడు? అద్భుత రీతిగా. చూడండి, ఆ కెరీతు వాగు దగ్గర ఏలియా దాగి ఉంటే, ఇక్కడ చూడండి 2వ వచనంలో, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు అచ్చటికి ఏం దాగి ఉండుమని అన్నాడు. అతడు పోయి 5వ వచనం, యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. దేవుడికి స్తోత్రం. చెప్పండి, కాకోలం అంట ఉదయము, చెప్పండి సాయంత్రం. ఎప్పుడంటే ఉదయము. ఇక్కడ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, చెప్తాను ఒక మాట. చాలామంది డాక్టర్స్ ఏమంటారని అంటే 9 గంటలకు 10 గంటలకు బెడ్ టైంలో తినొద్దు. ఎప్పుడు తినాలంట? పడుకోకముందు, ఈవినింగ్ అమ్మ బిఫోర్ 6, బిఫోర్ 8 అంటే ఏలియా టైమింగ్ అదే. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏలియా టైమింగ్ ఏది? ఇప్పుడు చేయాలా ప్రార్థన? ఈ వాక్యాన్ని బట్టి ఏమని చేయాలి ప్రార్థన? తండ్రి నాకు 8 తర్వాత ఆకలి కావద్దు నాయన అనాలా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నాయన నాకు 6 తర్వాత ఏం కావద్దు? నేను రోజు ఎప్పుడు తినాలా? 6 లోపే తినాలి. నాకు ఇంతకుముందు నాకు ఇప్పుడు నేను చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏలియా జీవితంలో దేవుడు ఇచ్చిన డైట్ ఏమంటే ఉదయము అస్తమయం. అంటే ఉదయం తిన్నాడు, మధ్యాహ్నం తింటే ప్రాబ్లం ఏం లేదులే. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏలియా టైమింగ్ చూడండి, దేవుడు ఇచ్చిన టైమింగ్. ఎప్పుడు తిన్నాడంట? అస్తమయం. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు తిన్నాడంట? అందుకొరకే ఆ ప్రార్థన చేస్తుంటే ఏలియా గురించి ఆలోచన చేసినప్పుడు, ఏలియా నాకులాగా లావుకుంటాడని నేను అనుకోలే. అంటే నేను ఇప్పుడు లావైనా, ఇంతకుముందు నేను ఎలాగుంటానో అలాగుంటాడని అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఏలియా సరిగ్గా ఆయన డైట్ మెయింటైన్ చేస్తాడు. మన టైపు ఏ టైంలో ఆ టైంలో తినడు వేస్తున్నాములో. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం అంటే తిన్నోళ్ళే తిన్నోళ్ళందరూ లావుగుంటారు, తినని వాళ్ళు అందరూ సన్నగా ఉంటారు కాదు నా ఉద్దేశం. కొంతమంది తినకపోయినా ఏం చేస్తారు? వాళ్ళు బలహీనులే కానీ లావు అయిపోతారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. కానీ 6 గంటల లోపే అంట అస్తమయం. ఎప్పుడు అది అస్తమించేది? సూర్యుడు అస్తమించే సమయంలో భోజనం చేశాడు. ఇది ఎవరు పెట్టారు? చెప్పండి, ఎవరు పెట్టారు? ఆయన ఏర్పరచుకున్న టైమా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనము ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడంటే అప్పుడు తింటాం. కానీ ఏదైనా ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే కరెక్ట్ 1కి లంచ్, కరెక్ట్గా మార్నింగ్ 8 o'clock టిఫిన్, మరలా సాయంత్రం 7-7:30 ఆ టైంలో ఏం చేస్తారు? డిన్నర్. అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ 15 రోజులున్నా 20 రోజులున్నా టైం టు టైం. చూడండి, ఏలియా దేవుడు పెట్టిన ఒక సిస్టమ్, డైట్ సిస్టమ్ అనొచ్చు, లేకపోతే ఆయన యొక్క లంచ్ టైం, ఫుడ్ టైమింగ్స్ అవి. ఉదయం తింటాడు, అస్తమయం తింటాడు. చూడండి, రొట్టెను మాంసమును ఎవరు తీసుకొచ్చారంట? కాకులు. దేవుడికి స్తోత్రం. అమ్మ వినండి, ఈ షోమ్రోను, అమ్మ అందరూ ఆసక్తితో వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నాకు కొంచెం ఈరోజు జ్వరం ఉంది, అందుకొరకే కొంత ఇబ్బందికరంగా ఉంది. మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు. 2 చేతులు పైనకి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా గొంతు కూడా కొంచెం కాదు, ఎక్కువనే ఉంది. సమస్య చాలా విపరీతంగా ఉంది. అయినా దేవుడి మాటలు చెప్పడానికి నాకు కృపనిచ్చాడు. ఇస్తున్నాము. ఆమేన్. ఎప్పుడైతే భారంతో చెప్తామో, భారంతో వెళ్ళిన మాటలు, ఎప్పుడైతే సమస్యతో వెళ్ళిన మాటలు, సేవకుడు నలిగిపోయి వెళ్ళిన మాటలు ఏమవుతాయో తెలుసా? ఇతరుల జీవితంలో ఆశీర్వదిస్తాయి. ఆమేన్. ఒక ఆయన అన్నాడు, నీకు అన్నం పెట్ట అన్నాడు. ఎందుకంట? సేవకుడు నలగొడితేనే మాకు ఆశీర్వాదం అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.
ఏమంట, నువ్వు నలగొట్టబడితేనే, నీకు కడుపు వాడితేనే మాకేమంట లేరే సమయం నీ మూర్చనిపోతే ఇంకా ఆశీర్వాదం ఉంటుంది యేసునామములో, వాక్యం చెప్పకుండా. అదే కదా మరి మహాజ్ఞానం. నువ్వు ఉండొచ్చు కదా ఉపవాసం నా కొరకు, కాదంట నేను ఉండాలంట. ఏమంట, నా కడుపు ఖాళీ ఉంటే వారికి ఏమొస్తుందంట, ఆశీర్వాదం అంట. మామూలుడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఈ రీతిగా కూడా చదివేశాడు ఆయన. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ ఏం తీసుకొచ్చాడమ్మా? రొట్టె, ఉదయము సాయంత్రం. రొట్టెను చూడండి, మాంసం రోజు మనం తినం, కానీ ఏలి ఆ కేరుతు వాగు దగ్గర ఏం చేస్తున్నాడు తెలుసా? ఆహా అన్న డైలీ తిన్నాడు కదా అంటే ఏం చేయాలి నేను? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వాక్యాలు నీకు సపోర్ట్ చేస్తే నేను ఏం చేయలేను. చెప్పు గట్టిగా హల్లెలూయా. అయిపోయింది అంతే కదా. ఇప్పుడు ఇలాంటివి చూసి రోజు మటన్ తినాలా మనం? చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఉదయమును సాయంత్రం. మాంసం అని అంటే అది చేప మాంసం కావచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఉదయం అంట అస్తమయం. ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తాడు. ఎవరు తీసుకొస్తున్నారు? అమ్మ వినండి, కాకులు. ఒక మాట నేను చెప్తా. ఈ షోమ్రోను అనే పట్టణం, ఈ అహాబు నివసించే పట్టణం ఏం పేరు? షోమ్రోన్ అనండి అందరూ. ఏంటండి ఏమో రోగం అంటున్నారు. రోగం కాదు అమ్మా, షోమ్రోన్ అనండి. దేవుడికి స్తోత్రం. ఏం రోగము? షోమరోగం అంట. ఏం రోగం అంటే షోమరోగం అంట. చెప్పండి ఏ రోగము? రోగం కాదు. ఏ స్థలం అది? షోమ్రోను పట్టణం. ఈ షోమ్రోను పట్టణము ఇశ్రాయేలు దేశానికి రాజధాని. అమ్మ చెప్పండి ఏ దాని? క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ అంటే మన భారతదేశానికి ఢిల్లీ ఎలాగోనో, మన తెలంగాణకు హైదరాబాద్ ఎలాగోనో, ఆ కాలంలో 2013 ముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఎలాగనో అలాగ క్యాపిటల్ సిటీ షోమ్రోను పట్టణానికి ఏముండే? క్షమించండి, ఇశ్రాయేల్ ప్రాంతానికి ఏముండే? షోమ్రోను పట్టణం. యూదా పట్టణానికి ఏముండే చెప్పండి. ఇశ్రాయేల్దే చెప్పినప్పుడు యూదా చెప్పమా అమ్మా? అది ఇశ్రాయేల్కి అప్పుడు, ఇప్పుడు కాదు, నేను అప్పటిది మాట్లాడుతున్నా. యూదులకి ఏముండే అమ్మా? ఇశ్రాయేల్కేమో షోమ్రోను పట్టణము రాజధాని. యూదా పట్టణానికి రాజధాని ఏంటి అమ్మా? కాదమ్మా చెప్పండి అమ్మా. దమస్క్ కాదు. ఇప్పుడు సరే పోన్లే, ఇప్పుడున్న ఇశ్రాయేల్కి రాజధాని ఏంటి? ఇప్పుడున్న ఇశ్రాయేల్కి యెరూషలేము. అప్పుడున్న యూదా దేశానికి యెరూషలేము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే యెరూషలేముకు రాజధాని, క్షమించండి, యూదా దేశంలో రాజధాని యెరూషలేము అయితే ఇశ్రాయేలు దేశానికి రాజధాని చెప్పండి షోమ్రోను పట్టణం. షోమ్రోను. అయితే వినండి, ఈ షోమ్రోను గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. ఈరోజు వాక్యం త్వరగా స్టార్ట్ చేశాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఫస్ట్ కింగ్స్, క్షమించండి, మొదటి రాజులు, ఓకే, 11వ అధ్యాయం 43వ వచనం. ఇక్కడ అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు ఏం చేయబడ్డాడంట? సమాచారం. తర్వాత ఎవరు రాజైనాడు? రెహబాము అతనికి మారుగా రాజైనాడు. ఇప్పుడు సొలొమోను చచ్చిపోయాడు. సొలొమోను వరకు ఇశ్రాయేలు యూదులు అందరు ఏమై ఉన్నారు చెప్పండి? కలిసే ఉన్నారు. ఆ కలిసి ఉన్న దానికి ఏమన్నారంటే ఇశ్రాయేల్ దేశం అన్నారు. ఆ ఇశ్రాయేల్ దేశానికి రాజధాని ఏంటి చెప్పండి? యెరూషలేము. అయితే ఈ సొలొమోను కుమారుడైన రెహబాము ఏం చేశాడు తెలుసా? రెహబాము దగ్గరికి ఇశ్రాయేల్ వచ్చారు. మీ తండ్రి మా మీద కాడి భారంగా పెట్టారు, దాన్ని తీసేస్తామని అంటే యవనస్తుల మాట విని ఇంకా భారం చేశాడంట. అప్పుడు ఈ ఇశ్రాయేల్ ఏం చేశారంటే నువ్వు మాకు ఏలుబడి చేయకూడదని 10 గోత్రములు ఒకవైపు వెళ్ళిపోయినాయి, 2 గోత్రములు ఒకవైపు వెళ్ళిపోయినాయి. 10 గోత్రములేమో ఇశ్రాయేలు రాజ్యముగా స్థిరపరచబడ్డారు, 2 గోత్రములేమో యూదా రాజ్యముగా స్థిరపరచబడ్డారు. అమ్మ అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. 10 గోత్రములు ఒకటి, 2 గోత్రములు ఒకటి. యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం. దేవుడికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మ. ప్రైజ్ ద లార్డ్. యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ ఆ యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం సెపరేట్గా ఉన్నాయి కదా. ఈ సెపరేట్ అయిన వారికి రెహబాము రాజుగా ఉన్నాడు.
తర్వాత ఈ ఇశ్రాయేలు దేశానికి యరొబాము రాజై ఉన్నాడు. ఎవరు చెప్పండి? యరొబాము. ఇక్కడ 12-20 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఓకే, అది యరొబాము రాజు అని అది రాసి పెట్టుకోండి. 16వ అధ్యాయం 23వ వచనంలో, యూదా రాజు అనే ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఓమి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షేమేరు నొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణంకి ఏమని పేరు పెట్టాడంట? షోమ్రోను అని పేరు పెట్టాడంట. చెప్పండి గట్టిగా ఆమెన్. షోమ్రోను. ఒమ్రి ఏం పేరు? ఆయన ఏం పేరమ్మా? ఏం పేరు? ఓమి. ఓమి ఏం చేస్తున్నాడంట? ఈ షోమ్రోను పట్టణాన్ని ఆయన కట్టించాడు, పేరు పెట్టాడు. అయితే ఈ షోమ్రోను పట్టణము అహాబు రాజు ఉన్నాడు. ఈ ఓమి కుమారుడే అహాబు కదా. అహాబు రాజు ఏలుబడి చేస్తున్న సమయాల్లో ఏలియా ప్రవక్త రాజైన అహాబు దగ్గర ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? షోమ్రోను పట్టణంలో వెళ్ళాడు. ఆయనకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు చెప్పండి? కెరీతు వాగు. కెరీతు వాగు ఎక్కడ ఉంది? యోర్దాను దగ్గర ఉంది. షోమ్రోనుకు ఆ కెరీతు వాగు ఎంత దూరం అంట? 40 నుంచి 80 కిలోమీటర్ల మధ్యలో. మనకు పూర్తిగా మనకు తెలియదు, నేను కొలవలేదు, దేవుడికి స్తోత్రం, నేను వెళ్ళి చూడలేదు. అయితే వినండి జాగ్రత్తగా. ఈ యొక్క షోమ్రోను పట్టణం నుండి ఏలియా అంత దూరం ప్రయాణం చేశాడు. ఆయన ఎలా ప్రయాణం చేశాడో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. అయితే వినండి జాగ్రత్తగా. దాగిన ఏలియా దగ్గరికి ఏం తీసుకొస్తున్నా? ఎడారిలో ఎవరు వస్తున్నారంట? కాకులు. చెప్పండి ఎవరు? అమ్మ ఏం తీసుకొస్తుంది? కాకి ఏం తీసుకొస్తుంది? రొట్టె. చెప్పండి. దగ్గర చుట్టూ 80 కిలోమీటర్ల ఎడారిలో, 40 నుంచి 80 కిలోమీటర్ల ఎడారిలో కాకి మాంసము రొట్టె తీసుకురావడం అనేది సాధారణమే అంటారా? చెప్పండి, సాధారణమేనా? 40 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే, కాకి ప్రయాణం చేస్తే ఆకలేస్తుందా? కాదు. ఆకలేదా? ఎక్కడ పట్టుకున్నది అది? రొట్టె ఎక్కడ పట్టుకున్నది? మాంసము కూడా కాళ్ళకో చేతులకో అది ఎట్లా తీసుకొచ్చిందో? ఎన్ని కాకులు వచ్చాయి? ఇప్పుడు మార్గ మధ్యలో మనకు బాగా ఆకలేస్తుంది, ఇక్కడనే కానిద్దామంటే అయిపోయింది కదా. దేవుడికి స్తోత్రం. కాకి రొట్టె తినకుండా ఏలియాకి తీసుకురావడం అది మామూలు విషయమా? అంటే మనుషులకు అసాధ్యమే, కాకి కూడా అసాధ్యమే. కాకి కంట రొట్టె ప్రాణం అంట. కాకి ఏం ప్రాణం? ప్రాణం. రొట్టె ప్రాణం అంట. అది ఎట్లా తింటుందో మళ్ళీ నాకు తెలియదు. పనులు ఉన్నాయి దానికి, మళ్ళీ ఎలా తింటుందో నాకు తెలియదు. కాకి రొట్టె మాంసము అవి తినకుండా ఏలియా దగ్గర తీసుకురావడం అని అంటే, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కాకుల సమర్పణ కూడా మనకు అవసరం. ఆమేన్. ఎక్కడికి వచ్చాయి ఇవి? కెరీతు యొక్క అనుభవం ఏంటనంటే దాగి ఉండడం. ప్రైజ్ ద లార్డ్. ఎలా దాగి ఉండాలా? దేవుని చిత్తములో దాగి ఉండటం. కెరీతు యొక్క అనుభవం ఏంటనంటే ఈ కాకుల సమర్పణ కూడా అక్కడ ఉన్నది యేసునామములో. ఎవరి సమర్పణ? ఒక 40 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఇంత ముఖ కొరకకుండా కదా, అవి తినకుండా రొట్టెని తీసుకొని వచ్చి స్ట్రైట్గా ఏలియా దగ్గరికి పెట్టి తీసుకొని వచ్చి ఇచ్చిందనంటే దాని సమర్పణ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే తన నోరు కట్టుకొని, తన కడుపు చంపుకొని, తన ఆశయాలు, తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన రుచులను కూడా చంపుకొని దేవుని సేవకుడైన దైవజనునికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఆహారమునిచ్చేసి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తానుసారముగా నువ్వు వెళ్ళి దాక్కుంటే నీ శత్రువు కూడా నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. కకృతి పడేవాడు కూడా నీకు సహాయం చేస్తాడు. నీకు వ్యతిరేకంగా తిరిగేవాడు కూడా నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆ రొట్టె కాకులు ఇవ్వలేవు, అవి తినాలి. అసలు కాకోలం రొట్టెలు తింటాయి, అవి తినాలి, మాంసం తినాలి. మరి ఎవరు తీసుకొచ్చినాయి? ఏలియా కొరకు ఫాస్టింగ్ ఉన్నాయి అవి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకు ఉన్నాయి చెప్పండి?
ఫాస్టింగ్ అంటే మరి ఎక్కడో చికెన్ ఉండి, ఎక్కడో రొట్టెలు ఉండి, ఇక్కడ ఎవరైనా ఫాస్టింగ్ ఉంటారు? ఇంట్లో వాసన వస్తుంటే ఎవరు ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. మసాలా వాసన వస్తే ఎవరు ఉంటారు? రేపు వేసుకోవచ్చు కదా, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎవరు తెచ్చుకోమన్నారు నీకు? ప్రైజ్ ది లార్డ్. అవతల నుంచి రేపటి నుంచి ఫాస్టింగ్ ఉండి ఈరోజు తినేసాయి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంత వాసన మంచిగా ఉంటే ఎందుకు తినాం? ఫాస్టింగ్ రేపు ఇంకా మనకు అయిపోయింది. అమ్మ వినండి, ఈ కాకులు దూరం నుంచి కాదు, నోట్లో వాసన వస్తుంటే ఎలా దాచిపెట్టుకొని వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోట్లో పెట్టుకొని ఎవరైనా వస్తారా? ఆ వాసన దానికి పీలుస్తూ పీలుస్తూ ఎంత శోధన అది, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఏలియా కొరకు కాకులు ఫాస్టింగ్ చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కాకుల గురించి ఈ యొక్క ఏమంటారు, కెరీతు వాగు దగ్గర గురించి కొన్ని అనుభవాలు, కొన్ని ఎక్స్పీరియన్స్. ఈ కాకులు, దేవుడు నిర్గమకాండంలో కాకులను అపవిత్ర పక్షిగా ఎంచాడు. ఏ పక్షి చెప్పండి? అపవిత్రమైంది. కాకులు తినకూడదు అంటే అపవిత్రమని ఎందుకు అన్నాడంటే, అలాంటివి తినడం బట్టి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అమ్మ వింటున్నారా? ఏమొస్తాయి? దేవుడు ఒకటి తినొద్దన్నాడు అంటే అది ఎందుకు తినొద్దన్నాడు, దానివల్ల సమస్యలు ఏంటి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. వేస్తున్నాం ఆమేన్. దేవుడు ఏం తినొద్దన్నాడు? పంది తినొద్దన్నాడు. ఏం తినొద్దన్నాడు? ఇప్పుడు పేతురు ఏం చేస్తాడంట, ప్రార్థన చేస్తుంటే దుప్పట్లు ఏమొచ్చాయి? పక్షులు, జంతువులు, పందులు, ఎలకలు, అవునా, అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమన్నాడంటే, అవి చంపుకొని తిను ప్రభా, నిషిద్ధమైన నేను ఎందుకు తింటా, అపవిత్రమైన నేను పరిశుద్ధపరచనయ్యా, నువ్వెందుకు తినవన్నాడు. ఒక మాట చెప్పండి, దేవుడు పందిని పరిశుద్ధపరచాడు అంటావా? అనుకుంటావా? సరే, అది పరిశుద్ధమైన, అసలు ఏ దాని గురించి చెప్పాడు? ఆ దర్శనంకున్న ఒక అద్భుతమైన వివరణ ఏమిచ్చాడు తెలుసా? కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, అన్యజనులు ఎవరు కూడా త్రోసివేయబడిన వారు కాదు, అన్యజనుల సైతము కూడా పరిశుద్ధాత్మను పొందుట కొరకు ఆ దర్శనం ఇచ్చాడు. రక్షణ యూదులకు కాదంట, అన్యజనులకు కూడా అని ప్రభు తెలియజేశాడు. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత నీ ఇంటి కింద ఇద్దరు వచ్చాడు, వారితో ఏమనకుండా బయలు వెళ్ళేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం మనకు అవసరం కాదు, ఇక్కడ ఎలక తినడం అవసరం, పిల్లలు తినడం అవసరం. ఇప్పుడు ఏం కావాలా? దేవుడు తినమన్నాడు, పాపం కాదు, ఓకే మంచిదే, తిన్నావు, తర్వాత సంగతి. ఎందుకు తినవద్దు అన్నాడు అనే దాన్ని గుర్తు వేసుకుంటే, ఆ ప్రభు ఊరికే చెప్పాడు, వాటిలో మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అమ్మ, అనారోగ్య సమస్యలు ఉంటాయి. దేవుడు ఊరికే చెప్తాడా? ఊరికే చెప్పాడు. ఆయన చెప్పింది మనం వినాలా, మనం లోబడాలా, నడుచుకోవాలా. కాకి అపవిత్రమైనది ఎంచాడు. చూడండి, దైవ సేవకుని దగ్గరికి ఎవరిని పంపించాడు తెలుసా? దేవుడు ఒక బలహీనమైన అపవిత్రమైన పక్షిని కూడా దేవుని పనిలో పరిశుద్ధపరచి వాడుకున్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవుడి సేవకునికి సహకారముగా వాడుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు అని అంటే నాకు తెలియదు, కానీ నేను అంచనా వేద్దాం. 3.5 years, 3 years 6 months కరువు వచ్చింది. ఒక నది నీళ్ళు ఎప్పటి వరకు ఎండిపోగలుగుతాయనంటే, పైన ఉన్న నదులు, సరస్సులు అవి ఎండిపోయిన తర్వాత ఇవి కూడా ఎండిపోతాయి. అంటే మనం అనుకుందాం దగ్గర 1 year అప్రాక్సిమేట్లీ. ఇది ఉట్టిగా దీనివల్ల ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు, నువ్వు తప్పు చెప్పావన్నా అని రేపు తెల్లారు వస్తే నేను చేయలేను. కానీ బైబిల్లో దానికి క్లారిటీ లేదు, నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. 1 year అది ఎండిపోయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో 1.5 year కూడా పడుతుంది కదా. ఆ 1.5 year తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సారేపాతు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అంటే దగ్గర 1.5 year ఆ కాకులు ఏం తీసుకొచ్చాయి చెప్పండి? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నమ్మకత్వము. కాకి దగ్గర 1 year దాటే నమ్మకం కలిగి ఉంది. వేస్తున్నాములే. ఆమేన్. మన వాళ్ళు నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు వస్తారు సంఘానికి? ఎన్ని రోజులు వస్తారు? ఎన్ని వారాలు వస్తారు? టైంకి ఎన్ని వారాలు వస్తారు? నమ్మకంగా ఎన్ని వారాలు మనం కూర్చుంటాం సంఘంలో? ఎంత టైంకి మనం వస్తాం? చూడండి, కాకి తన కడుపును చంపుకున్నది. అంటే ఒక దేవుని సేవకుని కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని సన్నిధిలో చూడండి, కాకి దేవుని ఆజ్ఞ ప్రకారముగా, దేవుని ఆజ్ఞను బట్టి ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది యేసునామములో. ఆమేన్. ఏం చేసింది చెప్పండి? సమర్పణ కూడా ఈ కెరీతు వాగు దగ్గర మనం నేర్చుకోవాలి యేసునామములో. ఆమేన్. అమ్మ ఏం నేర్చుకోవాలా? సమర్పణ. దైవ సేవకుని గురించి కాకి కడుపు కట్టుకున్నది యేసునామములో. ఆమేన్. చెప్పండి, దైవ సేవకుని గురించి కాకి ఏం కట్టుకున్నది?
కడుపు కట్టుకున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని పని కొరకు మనం ఏం కట్టుకోవాలా? కడుపు కట్టుకోవాలా, మన ఆశలు చంపుకోవాలా. ఈరోజు దేవుని పని కొరకు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం విత్తుతున్నాం? మనం దేవుని పని కొరకు మనం చేస్తున్న పని ఏంటి? వినండి జాగ్రత్తగా. దేవుని పని కొరకు కాకే ఆహారాన్ని వదులుకుంటే, దేవుని పరిచర్య కొరకు కాకే ఆహారాన్ని వదులుకుంటే, మరి నువ్వేం వదులుకోవాలా? దేవుని పరిచర్య కొరకి నీ ఆశయాలు వదులుకొని దేవుని పరిచర్యకు మనం సహకారులుగా ఉందముగాక. చాలామంది ఈ పరిచర్యకు వారి ఇష్టాలు ఆశయాలు చంపుకొని దేవుని పనిలో ఆర్ ఇన్వెస్ట్మెంట్, దేవుని పని కొరకు పరిచర్య అనేక ప్రాంతాలకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు కొనుక్కోవాల్సినవి కొనుక్కోకుండా ప్రైజ్ ద లార్డ్, కొనుక్కోవాల్సినవి తెచ్చుకోకుండా వారు తెచ్చుకుని అన్ని కొనుక్కోవచ్చు, కానీ వారి కడుపును మార్చుకున్నారు, వారి ఆశలు మార్చుకున్నారు, వారి యొక్క ఆశయాలు మార్చుకున్నారు. దేవుని పని కొరకు నేను ఇవ్వాలా. దేవుడికి స్తోత్రం. ఎవరి కొరకు ఇవ్వాలా చెప్పండి? ఎవరి కొరకు ఇవ్వాలా? మంచి బట్టలు ధరించవచ్చు, మనకు వచ్చే శాలరీని బట్టి మంచి బ్రతుకులు, సూట్ బూట్ అన్నీ వేసుకోవచ్చు. కానీ కొంతమంది సమర్పణ ఏంటంటే తెలుసా? కొంతమంది సమర్పణ దేవుని పరిచర్య కొరకు నేను నిలబడలేస్తున్నాను. ఆమేన్. ఆ సూటు దేవుని పని కొరకు ఇచ్చేసాయి, ఆ కానుక దేవుని పని కొరకు వాడేసాయి, దేవుని పరిచర్య కొరకు వాడేసాయి. చూడండి పిల్లరా, మనం ఏమనుకుంటామనంటే చాలా సందర్భాల్లో సేవకులు అనుకుంటారు, దేవుడు నన్ను బలంగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఎలా దీవించాడు? నిజంగా మనకు వచ్చిందంతా ఆశీర్వాదం అనుకొని మనం విరవీయడం కాదు. మనకు వచ్చిన దాని ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదమును మనం లోపలికి కడుపులోనికి వెళ్ళకుండా చంపుకొని మరి దేవుని పనికి మనము ఏం చేయాలా? పరిగెత్తాలి. ఆమేన్. ఆశీర్వాదమే. ఆశీర్వాదం. చూడండి, కాకి రొట్టె తీసుకుపోవడం ఆశీర్వాదమా కాదా? ఇప్పుడు కాకి ఏమనుకోవాలి తెలుసా? ప్రభా, ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపి, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఆమేన్. కాకి పాట పాడాల, ప్రభా నువ్వు నాకు ఆశీర్వదించావు నాయన, రొట్టెనిచ్చావు, ముక్కనిచ్చావు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. అక్కడ అట్లనే అనుకొని తినేసిందా? కాదు కాదు కాదు. కడుపు మార్చుకొని దేవుని పని కొరకు వెళ్ళింది. వేస్తున్నావు. ఆమేన్. కడుపు మార్చుకొని వెళ్ళింది. దేవుడు త్యాగముతో సమర్పణ. ఏంటి చెప్పండి? సమర్పణ. దేవుని పరిచర్య పని అని అంటే ఊరికే మాటలతో జరిగేది కాదు. ఏం కావాలి చెప్పండి? సమర్పణ. మనం కొన్ని సందర్భాలు కొంతమంది కానుక ఇచ్చే పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? వారికి కానుక ఇయ్యలేని స్థితిలో ఉండి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆమేన్. కానుక ఇయ్యలేని స్థితిలో ఇచ్చేవారు. అసలు ఒక మాట చెప్తాను, వాళ్ళే పాకెట్ మనీ తీసుకునేవాళ్ళు. ఆ పాకెట్ మనీ తీసుకుపోయి కానుక డబ్బులు చేస్తే వాళ్ళకి ఏం మిగులుతాయి? విన్నారా? గాజులు కొనుక్కుందామని, కమ్మలు కొనుక్కుందామని, బట్టలు కొనుక్కుందామని, చెప్పులు కొనుక్కుందామని వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చిపోతే, చేతిలో డబ్బులు ఇచ్చిపోతే, వాళ్ళ భర్తనో, ఇంకో మాట వాడితే ఏమనుకోకండి, భార్యనో, స్తోత్రం కలుగును, భర్తనో భార్యనో ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చిపోతే వారి యొక్క త్యాగం ఏంటో తెలుసా? అవన్నీ చంపుకొని ఆ కానుక బాక్స్లో వారు ఆఫరింగ్ వేస్తూ ఉన్నారు. నిజంగా ఆ కెరీత్ యొక్క ఎక్స్పీరియన్స్ అది. గడిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఏ ఎక్స్పీరియన్స్ అది? చెప్పు గడిగా. ఆమేన్. ఏ ఎక్స్పీరియన్స్ అది? ఆ కాకులు నోరు జప్పు కట్టుకున్నారు, కాకులు కడుపు మార్చుకున్నారు, కాకులు ఆశలు విడిచిపెట్టుకున్నారు, కాకులు విస్తారంగా తిరగడం మానుకున్నారు. ఎందుకు తెలుసా? డబ్బు వేస్ట్ ఖర్చు కాకూడదు. ఈ తిరిగేది ఏదో ఉందో దేవుని పనిలో పెట్టేస్తాం, ఇన్వెస్ట్మెంట్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది విశ్వాసంతో మాట్లాడుతున్నారు, దేవుడు తిరగొద్దన్నాడా, దేవుడు టూర్స్కి వెళ్ళవద్దన్నాడా? వెళ్ళొద్దామని చెప్పలేడు దేవుడు. వెళ్ళు, తప్పేం లేదు. అయితే ఒక మాట, ఆత్మల సంపాదన భారం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? అన్నిటినీ క్యాన్సిల్ చేసుకొని అవన్నీ డబ్బులు దేవుని పరిచయకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆమేన్. అది కాకి ఏలియా గురించి అలాగ వాడబడింది. వేస్తున్నాము. ఆమేన్. కెరీత్ యొక్క ఎక్స్పీరియన్స్. నువ్వు ఎక్కడ ఇవ్వాలి ఆఫరింగ్? ఎక్కడ ఇవ్వాలా కానుక? దేవుడు చెప్పిన స్థలం. అమ్మ ఎక్కడ ఇవ్వాలా? ఎక్కడ వెళ్ళి దాక్కున్నాడు? దేవుడు చెప్పిన. నువ్వు మనుషుల మాటలు కాదు మనకు అవసరం,
దేవుడు చెప్పిన స్థలం. ఏ సంఘంలో అయితే దేవుడిని నాటబడ్డాడో, ఏ సంఘంలో అయితే నేను నడిపిస్తున్నాడో అక్కడ కదా మనం ఇచ్చేది. ఏం జరిగింది అని అంటే, కొంతమంది జీవితాల్లో వారు ఆశీర్వదింపబడిన తర్వాత ఎన్నో భాగాలు చేశారు. అమ్మవి నేను నిజంగా చెప్తున్నాను, ఎన్ని సమస్యలు వారు పొందుకున్నారు, ఎన్ని కష్టాలు. నోరు తెరిచి ఒక సేవకునిగా మీ ఆఫరింగ్ సరిగా అయిన స్థితిలోనికి వెళ్ళట్లేదు అని నేను చెప్తే ఎలా ఉంటుంది అంటారు? చెప్పండి, ఎలా ఉంటుంది? ఏమంటారు తెలుసా? కానుకల కొరకు పనిచేస్తాడు అంటారు. కొన్ని సందర్భాలు దైవ సేవకుని యొక్క పొజిషన్ ఏంటో తెలుసా? ఇలాగ చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. పక్క వరకు సెకండ్ ఇచ్చి ప్రైజ్ రావడండి, నవ్వుతూ చెప్పండి, ఒక ముడుచుకొని చెప్పండి. కాబట్టి 32లో 16 పనులు బయటకు పట్టి చెప్పండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెళ్ళాం విలేజ్కి. ఒకరోజు ఇలాగే కొన్ని మాటలు విన్నా. కూర్చున్నాడా? కూర్చుంటాడు. కానుక తీసుకున్నంత వరకు పోడు ఆయన అని అన్నాడు. ఏమంట? వేరే వాళ్ళకి, నాకు కాదు. అమ్మో ఇదేదో ప్రమాదం ఉన్నట్టుంది అని చెప్పి నేను కూడా ప్రార్థన చేసి కానుక తీసుకోకుండా, ఏం తీసుకోకుండా, సరే అమ్మా ప్రైజ్ లార్డ్ పోయేస్తాం అని అంటే ఆమె వచ్చి కానుక పెడుతుంటే నేను కూడా మళ్ళీ తిడతారేమో, ఇంటికి వచ్చి కానుక కొరకు వస్తున్నారా అంటారేమో అని చెప్పి, లేదమ్మా లేదనే వస్తూ ఉంటే ఆమె, సార్ దేవుడు మాకు మస్తు దీవించండి సార్, మాకేం తక్కువ లేదు, మీరు కానుక తీసుకోండి, మీరు తీసుకుంటేనే మాకు ఆశీర్వాదం అన్నది ఆమె. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? కానుక తీసుకుంటే ఒకటి తిడుతున్నాడు, తీసుకోకపోతే ఒకటి తిడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలని అర్థం కాలేని పరిస్థితులు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, తిడితే తిట్టని ఏమైనా చేయండి, నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు తీసుకోవడం వారికి ఆశీర్వాదం అని ప్రభు చెప్పాడు. అందుకొరకే కానుక అనగానే రండి, ఫస్ట్ రండి. దేవుడికి స్తోత్రం, ఆమేన్. ఎందుకు? కానుక తీసుకోవడం తక్కువ పడిందని కాదు, వారి ఆశీర్వాదమే దాంట్లో ఉన్నది కాబట్టి వేస్తున్నావు. ఆమేన్. నీ ఆశీర్వాదం ఎట్లా ఉంది? ఉంటుంది దాంట్లో. అంటే అదే ప్రధానమైనది కాదు. నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నీ ఆఫరింగ్లో నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయని మర్చిపోకూడదు వేస్తున్నావు. ఆమేన్. ఏం మర్చిపోకూడదు? నాకు జాతరలు, మొన్న జాతర నేను ఎక్స్పీరియన్స్ అయిన, నాకు తెలిసిన పరిచయం ఏంటంటే కొన్ని విషయాల్లో జయించాలని చాలా సందర్భాలు, అంటే మద్యపానం నుంచి జయించాలని ఉన్నాడు, కానీ జయించలేకపోతున్నాడు, విడుదల పొందలేకపోతున్నాడు. నేను కనిపించిన తర్వాత ఒక మాట, తాగొచ్చు, ఓ 30 రూపాయలు 50 రూపాయలు తాగొచ్చు. ఏమన్నాడంటే, ఒక సేవకునిగా నేను ఉన్నాను, పరిచయస్తులు, నేను జిలేబీ తెస్తా ఈయనే ఉన్నా అని చెప్పి చుట్టూ తిరిగి తన దగ్గర ఉన్న 30 రూపాయలు 50 రూపాయలు జిలేబీ తీసుకో, నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? నాకు తెలుసు వారి పొజిషన్ తెలుసు. ఆ అడిక్షన్లో తాగడానికి ఎటు పడితే అటు మనం వెళ్ళి, దేవుని కృపను బట్టి విడిపించబడేస్తున్నాం. ఆమేన్. దేవుడు నన్ను విడిపించడేస్తున్నాను. ఆమేన్. మీకు మాట చెప్తాను, హైదరాబాద్ సరూర్ నగర్ కట్ట తెలుసు నాకు, తర్వాత ట్యాంక్ బండ్ కూడా తెలుసు. అక్కడ చెప్తాను, వినండి. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉన్నాయి జేబులో ఉన్నాయి, అవి ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి బైక్ తీసుకుపోయి పక్కకి స్టాండ్ వేసి అక్కడ నిలబడి, పెట్రోల్ అయిపోయింది సార్ అన్న. ప్రైజ్ ద లార్డ్. అందుగా ఆయన సాక్ష్యమా? దేవుడికి స్తోత్రం. పెట్రోల్ అయిపోయింది సార్ అని అంటే ఆయన వచ్చి 150 రూపాయలు ఇచ్చి ఆయన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే, నువ్వు ఎలా పోతావు? దొబ్బుకుంటా పోతా అన్న. పాపం ఆగి పెట్రోలు బాటిల్ వెతికి తన బైక్లో నుంచి పెట్రోల్ ఇచ్చి నాకు వెళ్ళిపోయినాడు. నేను ఇంకా అక్కడనే ఉన్నాం. ఎందుకో తెలుసా? చెప్పండి, దేని కొరకు? అడుక్కోవాలా? దేవుడికి స్తోత్రం. డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి. అడిక్షన్. ఈ జాతరలు వెళ్ళినప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ఎలాగుంటుంది పరిస్థితి అంటే, ఏమున్నా మనం తీసుకోవాలనుకుంటాం, పెట్టాలనుకోరు. తాగుడు అలవాటు కలిగిన నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. 30-50 రూపాయలు ఒక 1/4 కిలో జిలేబీ అని అనుకో. ఆ త్యాగం, ఆ సమర్పణ. ఒక సేవకుని గురించి నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రభువా విడిపించు, దాంట్లో నుంచి విడిపించు. ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉన్నది, అన్నిట్లో నుంచి బయటికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ రాలేకపోతున్నాడు. సమర్పణ అర్థమైంది. ప్రతి దేవుని బిడ్డలారా, కాకికున్న సమర్పణ కూడా చాలా గొప్పది ఇస్తున్నావు. ఆమేన్. ఈ కెరీతు యొక్క వాగు యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన జీవితంలో నేర్చుకోవాల్సింది, మన జీవితంలో ఆశయాలు చంపుకొని దేవుని పని కొరకు నిలబడే అనుభవం. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక పూట తినడం క్యాన్సిల్ చేసుకో,
ఎక్కడైనా వెళ్ళేది ఉంటే క్యాన్సిల్ చేసుకో. క్రిస్మస్కు 10 జాతలు 3 జాతలు 4 జాతలు అన్నీ కొంటుంటే క్యాన్సిల్ చేసుకో. దేవుని కొరకు నిలబడు, దేవుని పరిచర్య కొరకు నిలబడు. ఏమో ధరించుకోవాలా, ఏమో కొనుక్కోవాలా, రింగులు, బొంగరాలు, ఉంగరాలు, దేవుడికి స్తోత్రం, అన్నింటిని హారాలు ఈరాలు అన్ని తెచ్చుకొని ఏరుకొని మనకు కాదు, కాకి వాళ్ళ నీవు కూడా సమర్పణ కలిగి ఉందువుగాక. దైవజనుల గురించి సమర్పణ, దైవజనుల గురించి సేవ గురించి పరిచర్య గురించి కాకి కడుపు మార్చుకున్నది. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వేం సమర్పణ చేసుకున్నావు? అయ్యా, అనేకులను ప్రభువుకు నడిపించడంలో ఒక సమర్పణ. సేవకు సహకరించాలా, పనికి సహకరించాలా. చూడండి, చాలామంది సేవకు సహకరించమని అంటే, పరిచర్యకు సహకరించమని అంటే, ఒక ఆయన వచ్చి అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ అన్న నా మొబైల్ పోయింది, దేవునికి స్తోత్రం, బాగిపోయింది. ఆమెన్. ఆ న్యూస్లో అడ్డమైన చూసేదాన్ని కూడా పోతేనే మంచిది ఇస్తున్నావు అన్న, పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చా, దేవునికి స్తోత్రం, కొంపదీసి నా నంబర్ అయితే తీయలే కదంట, నీదే ఇచ్చిన నంబర్ అంట. అయ్యా, ఇది అంత అద్భుతంగా చెప్పినావు అన్న. రేపు ఒకరు కడుపు నొప్పి లేసింది, లేకపోతే తలనొప్పి వచ్చింది, కొంతమంది కుటుంబానికి వెళ్ళి నేను వాక్యం చెప్పినా అన్న, వారికి రేపు కాల్ చేస్తారన్నా, ప్రార్థన చేయన్నా, సంఘానికి వస్తారేమో. ఇక్కడ ఇచ్చాడు నంబరు, ఎక్కడ పెట్టాడు పోయి? రోజు రాత్రింపగలు తండ్రి పోలీస్ స్టేషన్స్, కోర్టు కేసెస్, పంచాయతీలను కొట్టివేయను ఆయన అని అంటే మన నంబర్ తీసుకుపోయి ఎక్కడ ఇస్తాడు అయ్యగారు? ఇదేం పోయే కాలం నాకు అర్థంగా. దేవుడికి స్తోత్రం. మరి గొప్ప సహకారమే కాకికున్న బతుకు చూస్తే. ఆ కాకేమో దైవజనం గురించి నిలబడితే కొన్ని సందర్భాలు కొంతమంది అన్న మీ నంబర్ పోలీస్ స్టేషన్లో ఎందుకన్నా, వద్దొద్దు నా నంబర్ ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. అనవసరంగా ఎందుకు పోలీస్ స్టేషన్లో మీరు తిరుగుతారు, సేవకులు ఎందుకు తిరుగుతారు? మళ్ళీ ఈయనకున్న దర్శనం ఏంటో నాకు దింపుదామని వచ్చింది కళ ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. ఆయన దర్శనమే డిఫరెంట్. నన్ను దింపుతామని ఎక్కడ, దేని చుట్టూ? గొప్ప చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఉంటారు నంబరు? దేవుడికి స్తోత్రం. నేనన్నా నీకు ఏ నెంబర్ దొరకలేదయ్యా అంటే, నాకు ఈ నెంబర్ నోటెడ్ ఉందన్న అంట. దేవుడికి స్తోత్రం. ఎవరు నంబర్ నోటెడ్ ఉందంట? నా నంబరే నోటెడ్ ఉందంట. ఎక్కడ ఇచ్చాడయ్యా పోయి? ఒక ప్రార్థన చేసుకోవడానికి ఇవ్వచ్చు కదా. ఎప్పుడైనా 10 మందిని నడిపించా, ఎక్కడ అయ్యాలా పాస్టర్ అని అంటే ఇరికించడమే మన పని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుని కృపను బట్టి అది పెద్ద సమస్య కాదు, కానీ చూడాలా, దేవుని పనికి ఇలాంటి అన్ని ఆటంకమే. ఎక్కడ మనం దైవజన్ని ఇన్వాల్వ్ చేయాలా, ఎక్కడ దైవజన్ కొరకు మనం నిలబడాలా? కాకి దైవజన్ కొరకు నిలబడింది. వేస్తున్నాం ఆమేన్. నోరు కట్టుకున్నది. దగ్గర దగ్గర 40 to 80 కిలోమీటర్లు చుట్టూ అది ఏం చేస్తుందో తెలుసా? ఆకలి అయినప్పటికీ కూడా తింటే ఊర్లో తింటుంది. 80 కిలోమీటర్లు ఎలా తింటుంది చెప్పండి? తినదు కదా. ఆకలి అవుతుందా లేదా? అది ఎగురుతా పోతుంటే అరిగిపోదా? అరిగిపోతే తినాలనిపించదా? ఒకవేళ నువ్వు నేనుంటే మనం ఏం చేసేవాళ్ళం చెప్పండి? స్తోత్రం కలిగినాక అన్న 80 కిలోమీటర్లు చాలా కష్టం కాబట్టి సగం నేను తిన్నా, సగం నీకు తీసుకొచ్చిన అంటే నేనైతే ఆమేన్. నేనైతే అలాగంట. నువ్వెలాగంటావు ఒకసారి ఆలోచించి. కానీ కాకి నమ్మకత్వం కనబడతా ఉన్న దేవుని పనిలో, దేవుని పరిచయంలో కెరీతు వాగు దగ్గర సమర్పణ కూడా కనబడుతుంది. వేస్తున్నాం ఆమేన్. చెప్పు, 2 చేతులు పైనకే హల్లెలూయా. ఏం కనబడుతుందమ్మా? ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. ఈ కెరీతు వాగు ఏమంట? సెపరేషన్, అది కూడా కనబడుతుంది. ఏం కనబడుతున్నది? ఏమంటారు? ప్రత్యేకత. ఏంటి చెప్పండి? ప్రత్యేకత లేక ప్రత్యేకత అంటే సెపరేషన్, లేక ప్రజల నుండి లేక లోకస్తుల నుండి పక్కకు వెళ్ళి ఉండడం. దేవుడికి స్తోత్రం. అంటే అమ్మ ప్రత్యేకత అంటే ప్రత్యేకింపబడాలా. ఎవరు ప్రత్యేకింపబడాలా? ఒక దైవ సేవకుడు, ఒక దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఏం చేయబడాలి తెలుసా? ప్రత్యేకింపబడుదురుగాక. ఆమేన్. అందరితో కలిసి ఉంటే నువ్వు పోషించబడవు. అందరితో కలిసి ఉంటే నీ సాక్ష్యం అందరి వల్ల అయిపోతుంది. ఒక మాట చెప్తాను వినండి. ఏమంటే ఆ మాట, ఏం చెట్టు? తాడి చెట్టు కింద కూర్చొని ఒక బాటిల్లో పాలు పోసుకొని తాగితే నీకేమంటారు చెప్పండి? నీకేమంటారు? పోనీ నేను తాగితే, ఆ మార్గంలో నువ్వే కనబడితే, ఇట్లాంటి అలవాటు కూడా ఉన్నదా? దేవుడికి స్తోత్రం. నాకు తెలిసిన సంఘం ఒకటి హైదరాబాద్లో ఉంది. అక్కడ ఆ దైవజనుడు బలమైన వాక్యం చెప్తాడు, చాలా అద్భుతంగా. ఆయన ఇంటికి పాప ఇప్పుడు లేట్ చచ్చిపోయింది, ఇట్లాగా ఉంటాయి ఇక్కడ వరకు, లేట్ చచ్చిపోయాడు. అయితే ఇప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళే అనుకున్నారు అని చెప్తున్నా, చచ్చిపోయినా. దేవుడికి స్తోత్రం.
ఆయన ఆ పులిపిటెక్కి వాక్యం చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పగా వింటారు. సైలెన్స్, అసలు ఏ సౌండ్ చేయరు. అంత గొప్పగా ఇలా కుదుట కూర్చొని వాక్యం వింటారు అంతే. 1.5 hour 1 hour చాలా. అయితే వినండి, ఆయన అక్కడికి వెళ్ళే లోపు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమంటారంటే, ద్రాక్షరసం నీ కడుపుకు జబ్బు కలగకున్నట్లుగా కొంచెంగా పుచ్చుకోమంటాడుగా. ద్రాక్షరసం అంటే వైన్, ఇంట్లో ఉన్న గ్రేప్ జ్యూస్ తాగాక మురుగబెట్టింది, ఆల్కహాల్ కలిపింది, మంచిగా ఒక బాటిల్ తాగేసి వచ్చి నిలవబడి చెప్తానే ఉంటాడు. అక్కడ కూర్చొని ఉన్నారు, అరే వాక్యం బాగా చెప్తానంటే కొంచెం ఎక్కువ తాగి వచ్చినట్లు అన్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ తాగి వస్తే అట్లని చెప్తారంట ఆయన. మన బలంగా చండి పిల్లారా, దేవుని సన్నిధిలో మనం ప్రత్యేకింపబడటం ఆశీర్వాదం. ఆమేన్. ఏలియాకి ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? నువ్వు ప్రత్యేకింపబడి నువ్వు వెళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని పని చేస్తున్నవారు, దేవుని పరిచయం చేస్తున్నవారు ప్రత్యేకింపబడి ఉండాలి. ప్రత్యేకింపబడిన అంటే సంఘంలోనే నేను ప్రత్యేకింపబడిన అని చెప్పి ఎవరితో మాట్లాడకుండా ఇది కాదు. నీ వస్త్రధారణ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. నీ నడవడికి ఒక ప్రత్యేకత కలిగి ఉండాలా. నీ జీవితం ఒక ప్రత్యేకత, నీ మాటలు ఒక ప్రత్యేకత ఉండాలి. మాటలో ప్రత్యేకత ఉండాలంటే నోరు తెస్తే అనవసరమైన మాటలు కాదు. అంటే ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలంట? రుచికరమైనదిగా మాటలుగా ఉండాలి. వేస్తున్నాం లేమన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. కొంతమంది కొన్ని సందర్భాల్లో మనము ఇప్పుడు హైదరాబాద్లో మేము కూడా ఉన్నాం, రూమ్లో ఉన్నాం. అక్కడ మా బాప్తిజం తీసుకోకముందున్నా, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఉన్నా. తీసుకోకముందేమో ఇంకా దేవునికి స్తోత్రం ఉన్నా, అట్లాగా తీసుకున్న తర్వాత ఎవరైనా తాగితే తిరిగితే ఇలాగ ఉంటే నువ్వు ఉండకూడదు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నువ్వైనా మానుకో, నన్నైనా బయటికి వెళ్తే చేస్తున్నావు. వాళ్ళు అంటారు, నువ్వేం చేస్తున్నావు ఇన్ని రోజులు గుర్తుపెట్టుకో, అర్థం చేసుకో మాకు కూడా. అంటే బాగా అర్థం చేసుకుంటా. దేవుడికి స్తోత్రం. నువ్వు మారినన్న మారు, లేకపోతే నేనైతే ఇక్కడ నుంచి పక్కకి వెళ్తా. చూడండి, ముఖం మీద చెప్పడం మనకు ఆశ, అలవాటు అయి ఉండాలి. మారాలి ఖచ్చితంగా. ఎందుకనంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరుపుతుంది. నీ సహవాసం, నీ యొక్క ఫెలోషిప్ అనేది ఎలా ఉండాలి తెలుసా? దైవ చిత్తానుసారమైనది ఉండాలి. వేస్తున్నాం లేమన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎటు పడితే అటు మనం ఉండే స్థలంలో ముగ్గురు వాళ్ళు మనం ఒక్కరిలాగానంటే అన్న దానియేలు ఉండలేడా? నువ్వు దానియేలు కావులే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వదిలేసే ఆ మాట, వదిలేసే. దాని గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతా. 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా ఆమేన్ హల్లెలూయా. చూడండి, నేను అదే చెప్తున్నాను. పాపమును జయించుటకు యోసేపు ఏం చేశాడు చెప్పండి? పారిపోయినాడు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో పారిపోవడం ఆశీర్వాదం, కొన్ని సందర్భాల్లో నిలబడడం ఆశీర్వాదం. నువ్వు ఒక జాబ్కి వెళ్ళినావు, అది ఏదో ఒక జాబ్ అనుకో, ఆ జాబ్లో అందరూ వాళ్ళే ఉన్నారు, ఖచ్చితంగా నువ్వు దానియేలు వాళ్ళు ఉందువు గాక. నువ్వు కోరుకున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నువ్వు ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలుగా నీ యొక్క నువ్వు నివసిస్తున్న ఇంటిలో, ఆ ఇంటి పక్కలలో, ఆ సరౌండింగ్స్లో కూడా ఎవరు నివసిస్తున్నారు ఒకసారి చూసుకో. నీ రూమ్మేట్స్ ఎవరై ఉన్నారు, నీ ఇంటి చుట్టుపక్కల ఎవరై ఉన్నారు, వాళ్ళు ఏమై ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క దోషం మనకు కూడా అంటుకునే పరిస్థితి ఉంది కదా. ఆ స్థలంలో మనం నిలబడడానికి వెళ్ళేది. ఆమేన్. ప్రభు అంటున్నాడు ఏలియాకి, ఏలియా నేనేమన్నానంటే నీకు యోర్దాను ఎదుటగా ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగు వేస్తున్నాము. ఆమేన్. ఇక్కడ ఈ కెరీతు యొక్క అనుభవంలో 1 దాగి ఉండడం కనబడుతుంది, 2 సమర్పణ కనబడుతుంది, 3 ప్రత్యేకించుకోవడం కనబడుతుంది. వేస్తున్నాంలే. ఆమేన్. ఏం కనబడుతూ ఉంది? తర్వాత ఆశీర్వాదం, దీవెన అన్నీ కనబడతాయి. కెరీతు యొక్క ఎక్స్పీరియన్స్ ప్రత్యేకించుకోనుట. అపోస్తల కార్యాలు అంటాడు, మీరు మూర్ఖులాగా ఈ తరం వారికి వేరై, చెప్పండి ఎవరికి వేరై రక్షణ పొందాలా? మూర్ఖులాగు ఈ తరము వారికి వేరై రక్షణ ఏం పొందుకోవాలంటమ్మా చెప్పండి? రక్షణ పొందుకోవాలా. అంటే అందరితో కలిసి ఉండడం కాదు, అంటే అందరితో ఉండాలా, అందరినీ మనం కలుపుకొని వెళ్ళాలా. కానీ ఈ ఆత్మీయ జీవితం కొన్ని ప్రత్యేకమతలు ఉంటాయి. కొన్ని దగ్గరికి మనం సహవాసంలో ఉండకూడదు, సెపరేషన్. ఇప్పుడు మేము ఏంటంటే అక్కడ పెళ్ళికి వెళ్తాం కదా, ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు అల్లా మాకు అన్ని పాటలు వినిపిస్తారు. వాళ్ళకి చెప్తామని అంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి గట్టిగా చెప్తాం. పిలిచినారు, వెళ్ళిన చెప్తే కూడా వినరు. వినకుండా అవన్నీ వినాలా.
వినుకుంటూ వాళ్ళు ప్రీ ఏం చెప్పండి వెడ్డింగ్ ఇంకా షూట్ ఆ వీడియోలు చూసుకుంటూ కూర్చోవాలి మేము. మాకే ముందు కూర్చోబెట్టి ఆ ఎల్సిడి స్క్రీన్లు వేసి వాళ్ళు ఎగురుళ్ళు వాళ్ళు దుంకుడు. సినిమాలు మానేసి 15 సంవత్సరాలు అయింది. ప్రైజ్ ద లార్డ్. ఆ సినిమాలు మానేవేమో అపవాది సాతానుగాడు సంఘంలో ప్రవేశించి వీళ్ళ సినిమాలు చూపిస్తున్నాడు సేవకులకు, విశ్వాసులకి. మరి మారాలి కదా. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఈ దయ్యం? ఈ దయ్యాల నుంచి యేసునామములో మనం విడుదల పొందుదు గాక. అదే కెరీతు యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి పక్కకు రా. ఏం నీళ్ళు అవి, ఏం స్నానం అది చెప్పండి, ఏం ఫంక్షన్ అది, పక్కకు రా. ప్రైజ్ ద లార్డ్. నీకు దేవుడు దాన్ని ఇయ్యలే. రై ఎవడరా వద్దన్నది, యాంటీబయాటిక్ రా ఇది, రేపు చేసుకో ఎవడొద్దన్నాడు. దేవుడికి స్తోత్రం కలగడం కాక. ఇంట్లో ఆదివారానికి ముందు శనివారం కదా, శనివారం రాత్రి పసుపు నీళ్ళనే మునిగి ఎవరొద్దన్నారు? ప్రతి ఆదివారం పసుపు నీళ్ళ స్నానం చేసినా సంఘానికి ఎవరొద్దన్నారు? ఎప్పుడు యాంటీబయాటిక్ గుర్తురాదు. ఎప్పుడు గుర్తు వస్తుంది తెలుసా? పెళ్ళి టైంలోనే. అంటే ఏదో ఉన్నది గుర్తుపెట్టుకో. నిలబడు, సెపరేట్ అవ్వు. ఈ కెరీతు యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇదిగో ఏలియా నీవు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో, మూర్ఖులాగా ఈ తరం వారికి వేరుగా జీవించు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరితో పాటు నువ్వు ఉండొచ్చు, అందరితో పాటు నువ్వు ఒకరివే, కానీ అందరిలో నువ్వు ఒకరివి కాదు యేసునామములో. ఆమేన్. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. ఆమేన్. 10,000లో అతి సుందరుడు అంట, అతి కాంక్షణీయుడు అంట. నీ సాక్ష్య జీవితము అందరిలో అలా వెదజల్లును గాక. ఒక మాట చెప్తాను, భక్తి నువ్వు భక్తుడు అని ఎప్పుడు తెలుసాలంటే, నువ్వు ఇలా వెళ్తుంటే అమ్మో వాడు డేంజర్, ఆమె దగ్గర కొద్దురా, వాక్యాలు చెప్పి చంపుతుంది, పసుపు అదొద్దంట ఇదొద్దంటదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళు పిలిస్తే మన ఫంక్షన్ అంతా లాసు. దేవుడికి స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని నువ్వు పొందుకు యేసునామములో చెప్పు గట్టిగా. ఏ సాక్ష్యాన్ని పొందుకోవాలా? మనం పిలిస్తే అమ్మో వాడు చాలా డేంజర్ అనాలి. వాళ్ళు డేంజర్, వాళ్ళు ఉట్టిగా ఉండరు, ప్రధానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఈ సాక్ష్యాన్ని పొందుకో. ఈ సాక్ష్యాన్ని నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇస్తుంది. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడండి, ప్రత్యేకింపబడు. నీ కుమారుడు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ యొక్క ఎవరైనా అన్నదమ్ములు వివాహాలు చేస్తుంటుంటే ప్రత్యేకంగా వివాహం జరిగించు యేసునామములో. ఆమేన్. ఈ వివాహ సమయంలో వివాహం పని అంతా కూడా ఎక్కడ ఉంటుంది తెలుసా? స్టేజ్ మీదనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ స్టేజ్ మీద ఒక బాక్స్ పెట్టారు, అరిసెర్స్ గొంతులు పోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకటే మైకు, ఒకటే బాక్స్, ఎవరికి వినబడదు, ప్రమాణాలు వినబడదు. వాళ్ళ యొక్క దర్శనం అంతా ఏంటంటే డీజే. వారి దర్శనం అంతా ఏంటి? ఆటోలో 5-6 వేసుకొని దుంకుడే. అమ్మ వింటున్నారా? ఈ అన్నిట్లో నుంచి నువ్వు ఏం చేయబడాలి చెప్పండి? ప్రత్యేకించుకో యేసునామములో. ఆమేన్. పక్క వారికి చెప్పు, ప్రత్యేకపరచుకోను. చెప్పు గట్టిగా, ప్రత్యేకపరచుకో. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏం తాగుతున్నాడంట? ఆ కాకులు తీసుకొస్తున్న ఆహారం తింటున్నాడు, తర్వాత నీళ్ళు తాగుతున్నాడు. ఆ వాగు నీళ్ళు తాగుతున్నాడు. ఏ నీళ్ళు తాగుతున్నాడమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడని అంటే, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే, దేవుడు చెప్పిన స్థలము అది చిన్నదో అది పెద్దదో, కానీ ఎక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడ నడిపిస్తాడు అంటే నీరున్న స్థలానికి నడిపిస్తాడు. ఆమేన్. ఆహారం ఉన్న స్థలానికి నడిపిస్తాడు, ఆశీర్వాదం ఉన్న స్థలానికి నడిపిస్తాడు. అది ఆశీర్వాదం లేదు, అది ఎడారే, అది ఉప్పు సముద్రమే, అక్కడ రోడ్ లేదు, కానీ దేవుడు అక్కడ నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. దేవుడు తీసుకెళ్లే మార్గం అది కఠినంగా అనిపించింది, కానీ అది కఠినం కాదు, అదే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కెరీతు వాగు చిన్నదే, కానీ కరువు కాలంలో పోషించేదిగా ఉన్నది యేసునామములో. ఆమేన్. దేవుడు నీతో చెప్తున్నాడు, కెరీతు యొక్క ఎక్స్పీరియన్స్లోనికి నువ్వు వచ్చుదుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? అందరు చెప్పండి. ఏ దానికి? కెరీతు ఎక్స్పీరియన్స్ అను, కెరీతు అనుభవం అను. ఏ అనుభవంలోనికి రావాలా? కెరీతు వాగు యొక్క అనుభవం. చూడండి, ఆ వాగు దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు అని అంటే, తింటున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు. స్వచ్ఛమైన నీరు పరిశుద్ధాత్మ గుర్తు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, 3.5 సంవత్సరాలు తినుకుంటూ ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన. వర్షం పడకుండా. దేవుడికి మహిమ కలుగును గాక.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపాడు. చూడండి, ఒక ప్రత్యేకత ఎక్కడ ప్రత్యేకించుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని సన్నిధిలో మనం ఉండడానికి. నీ ఇంటిలో దేవునిని కలుసుకోవడానికి నీ ఇంటిలో ఒక ప్రత్యేకమైన స్థలము నీకుండును గాక. ఉందా? తినడానికి ప్రత్యేకం ఉంది, టాయిలెట్స్ ప్రత్యేకంగా ఉన్నాయి, కిచెన్ ప్రత్యేకమే. చాలామంది జీవితంలో ఇల్లు కొత్త కొత్త కడుతున్నారు. ఏ దానికైనా స్థలం ఉంటుంది కానీ ప్రేయర్ ప్లేస్కి స్థలం ఉండదు. ఇలాగన్నా మాకు ఒక ప్రేయర్ స్థలం కావాలి, ఎటు చేసినా దేవుడు వింటాడు బ్రదర్. అంతా ప్రార్థనకే. ఏమంట ప్రేయర్ గురించి ప్రత్యేకమైన గది ఎందుకు? అసలు ఈ బిల్డింగే దేని కొరకు? గ్రేట్ ఎవల్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకపరచుకో. నీవు ఇంటిలో ఒక స్థలాన్ని ప్రత్యేకపరచుకో. ఆమేన్. చెప్పండి చేతులు పైనకైతే హల్లెలూయా. మన దగ్గర ఒక కుటుంబం వచ్చేది ప్రార్థనకి, భార్య భర్తలు, 2 పిల్లలు. వారి ఇంటికి ఒకసారి ప్రార్థనకి వెళ్ళాను. వారు 2 రూమ్లో నివసిస్తున్నారు, ఒకటి కిచెన్, ఒకటి బెడ్రూమ్. ఈ రూమ్స్లలో వారికి ప్రార్థన చేసే స్థలం లేదు. నేను ఒకరోజు వాక్యం చెప్పాను. ఏమని వాక్యం చెప్పాను అని అంటే, బలిపీఠము గురించి చెప్పాను. బలిపీఠం మందస్సం గురించి చెప్పాను. ఆ మందస్సం ఉంటుంది, ప్రార్థన చేయాలంటే వారి ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసి 4 మూలలు 4 దిక్కుల వారు 4 దిక్కులు చేసిన పని ఏంటంటే, ఒక బెడ్షీట్ వేసుకొని కొత్తది రౌండ్ 4 మూలలు చేసుకొని, నేను వెళ్ళినప్పుడు కూర్చొని వాళ్ళు అన్నారు, ఇది మాకు ప్రేయర్ స్థలము అని అంటున్నారు. ఆమేన్. ఏ స్థలం అంట అది? ఏ స్థలం అంట? ఎప్పుడు చేశారు అట్లాగా? మందసం గురించి వాక్యం చెప్పినప్పుడు, మందసం ఉందా నీ ఇంట్లో అని అన్నప్పుడు, అది వారి ప్రార్థన స్థలం కొరకు అలా ఏర్పరచుకున్నాడు. ఈరోజు కూడా అదే జరుగును గాక. ఆమేన్. నీ ఇంటిలో నువ్వు ప్రార్థించటకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉండును గాక. ఆమేన్. దేవుడు ప్రత్యేకించుకోనమంటున్నాడు. అమ్మా ఏం చేయాలంటే చెప్పండి, ప్రత్యేకించుకో, ప్రత్యేకపరచుకో. నువ్వు లోకస్తులో కాదు, లోకం నుండి దేవుడు నిన్ను సెపరేట్ చేశాడు. లోకం నుండి బయటికి ప్రభు తీసుకొని వచ్చాడు. లోకం నుండి ప్రభు బయటికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే లోకం నుండి బయటికి వచ్చాడో అప్పుడు దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఊరిలో ఉన్న వాళ్ళు, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆకలి చేత అలమటించి బిడ్డలను చంపుకొని తింటుంటే, ఏలియా దైవ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఆహారమును తింటూ, రొట్టెను తింటూ, వాటర్ తాగుతూ ఆనందముతో ఉన్నాడు. ఆమేన్. ఎలాగున్నాడు చెప్పండి. ఆనందముతో. దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది, తినే కొంచెమైనా సమాధానంతో కూడినదై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? దేవుని పైన మన మనసు ఆనుకుంటుంది కాబట్టి. కొంతమందికి ఎంత తిన్నా, ఎంత ఫుడ్ ఉన్నా సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే వారి ఆశలన్నీ వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ డెక్షలు ఉండవు, వాళ్ళ పొయ్యిల మీద ఉండదు. ఎక్కడుంటుంది చెప్పండి? అంతా పక్కోడు ఏం చేస్తున్నాడు, ఈరోజు వాసన వస్తుంది అనుకుంటారు. పక్కోడు ఇంట్లో వాసన చూస్తే నీ ఇంట్లో పప్పన్నం నీకు ఆశీర్వాదంగా అనిపించదు. ప్రైజ్ ది లార్డ్. పక్కోడు ఉట్టన్నం తింటే నీ ఇంట్లో పప్పన్నం ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది. ఆమేన్. ఏలియా ఎక్కడున్నాడు తెలుసా? కెరీతు వాగు దగ్గర నివసించాడు. ఆమేన్. చూడండి, దేవుడు ఆ కెరీతు ఆగు యొక్క అనుభవం మనకు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఒకటి చెప్పండి బ్రదర్. దాగి ఉండడం, సమర్పించుకోవడం, ప్రత్యేకించుకోవడం. ఆమేన్. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మరి సాయంత్రం వరకు ఉంటా అంటే చెప్తా. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైనకే చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రస్తుతానికి 3 ఉండని. ఈ 3: 1 దాగి ఉండడం, 2 సమర్పించుకోవడం, 3 దేవునికి స్తోత్రం. సమర్పణ, త్యాగం. ఇతరుల కొరకు దేవుని బిడ్డలు ఎప్పుడు త్యాగం చేయాలి. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రాణంని ఎవరి గురించి అర్పించాడు? మన కొరకే. మనం కూడా ఇతరుల కొరకు మనం కొన్నింటి చంపుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అని దేవుని ఆశీర్వాదం మనం అనుకోకూడదు. అలా అనుకొని మనం వెళ్ళకూడదు. మనం ఏమనుకోవాలనంటే, ఈ ఆశీర్వాదమును, ఈ దీవెనను ఇతరులకు నేను పంచేటట్లుగా వాడాలని కడుపు మార్చుకోవాలి. చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రత్యేకించుకో యేసునామములో. లోకం నుండి ప్రత్యేకించుకో, లోకం నుండి ప్రత్యేకించుకో, శరీర సంబంధమైన విషయాల్లో ప్రత్యేకించుకో. అందరూ ఒకలాగా ఉండొచ్చు. అమ్మ వినండి, అందరూ ఏదో వారి స్థితిలో వారు ఉండొచ్చు. ఇప్పుడు నువ్వేమనొద్దు, వారిని చూసి మనం కాపీ కొట్టేది కాదు. దేవుడు మనకేం చెప్పాడు, దేవుడు మనకెక్కడ ఉండమన్నాడు, దేవుడు మనకు తెలియజేసిన విషయం ఏంటి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బయటికి వెళ్తే ఎన్నో రకాలుగా మనం వింటాం, కానీ ఇక్కడ దైవ సన్నిధిలో నువ్వేం విన్నావు, ఆ దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు నిన్ను కరువు కాలంలో కూడా పోషిస్తాడు. చెప్పండి, ఏ కాలంలో పోషిస్తాడు? అందరం లేచి పడదాం, ప్రార్థన చేద్దాం.